లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అందరూ కూడా టీమ్స్ లో కాల్ చేయండి. లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కాల్ చేయండి. వినబడుతుందా సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనండి? ఓకే సార్. లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు ద జూమ్. సో నా పేరు డాక్టర్ మధు అండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్సి బిఈడి పిహెచ్డి చేశాను. సో టీమ్ లో ఎవరు ఉన్నట్టు ఇంకా కాల్ చేయండి. కొత్త వాళ్ళు చాలా మంది మీ టీమ్ లో ఇన్వైట్ చేయండి. సో అందరికి కూడా ఈ మీటింగ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో కాబట్టి కాల్ చేయండి ఇంకా రానటువంటి వాళ్ళకు. సో నా పరిచయం వచ్చేసి చెప్పినట్టుగా డాక్టర్ మధు అండి. నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ సమత చేస్తుంది. సో సమతకి సపోర్ట్ గా నేను చేస్తున్నాను. సో షీఈ్ ఏ హౌస్ వైఫ్. మాకు ఇద్దరు పిల్లలు అద్వైత్ అండ్ ఆదిత్య. సో టీచర్ జాబ్ చేసుకుంటూ ఇది పార్ట్ టైం గా నేను చేస్తున్నాను. తనకి సపోర్టింగ్ గా ఉన్నాను అనమాట. సో వెస్టేజ్ బిజినెస్ అనేటువంటిది నేను సెప్టెంబర్ 2023లో సీరియస్ గా స్టార్ట్ చేశాను. అంటే కరెక్ట్ గా ఈ మంత్ కి వచ్చేసి 2 years అవుతుంది. సెప్టెంబర్ 6 కి వచ్చినట్లయితే. సో ఐ టేక్ ఎ డిసిజన్ సీరియస్ గా దీన్ని చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని ముందుకు వచ్చేసి దీన్ని చేస్తున్నాము. చేయడం అంటే ఏం లేదు. సో నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి నేర్పుతున్నాము, అంతకు మించి ఏం లేదు. సో ఆ విధంగా ఈ బిజినెస్ లోపల నేను స్టార్ట్ చేశాను. సో దీని లోపల ఏమి చేస్తే వెస్టేజ్ లోపల చాలా మంది ఒక స్లోగన్ పెట్టుకుంటారు, 1 year లో 1 lakh, 1 year లో 1 lakh, 1 year లో 1 lakh అనేటువంటిది. కానీ చాలా మంది 1 year అవుతుంది, 2 years అవుతుంది, 3 years అవుతుంది, ఇంకా ఏం డబ్బులు వస్తలే అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. థింక్ ఏంటంటే బిజినెస్ లో ఉంటే వస్తది అనేటువంటి దానికన్నా బిజినెస్ చేస్తే వస్తది అనేటువంటి ఆలోచన మర్చిపోతారు చాలా మంది. ఓకే, బిజినెస్ లో ఉంటే నిలబడితే నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పని చేయాలి. సో మనమందరం కూడా అండి రోటీ కపడా మకాన్ కొరకు చాలా మంది ఆల్రెడీ సెటిల్ అయినటువంటి వాళ్ళు, యాజ్ ఎ టీచర్ గానో లేకపోతే యాజ్ ఎంప్లాయ్ గానో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గానో సెటిల్ ఉన్నారు. రోటీ కపడా మకాన్ గురించి మాట్లాడటం మనం సంథింగ్ ఎల్స్, ఒక డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఒక పని చేయవలసి ఉంటుంది. ఆ పని వెస్టేజ్ లో అత్యంత ముఖ్యమైనటువంటిది, దట్ ఈస్ ద సిఎన్సి. ఈ రోజు ఇంత ఇండియా లోపల నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ గా ఉంది అంటే కారణము బికాస్ ఆఫ్ సిఎన్సి అండి. చాలా నెట్వర్క్స్ ఉన్నాయి మార్కెట్ లోపల, లెఫ్ట్ రైట్ అని ఇంత కట్టు ఇంత కట్టించు అనేటువంటి ఉన్నాయి. బట్ దీనిలో ఏమీ లేదు. నువ్వు ఫ్రీ జైనింగ్ అవుతున్నావు, ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి రిస్క్ లేదు, నో బాస్. కానీ చేయవలసిన ఒక పని ఉంది చూసారా, సిఎన్సి. ఆ సిఎన్సి అనేటువంటిది చేసుకుంటూ ముందుకెళ్తే అండి డెఫినెట్ గా 1 year లో 1 lakh అనేటువంటిది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే డెఫినెట్ గా వస్తుంది అనమాట. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు. సో ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే కాల్ చేయండి. సో ఒక పీపీటీ రూపంలో నేను షేర్ చేస్తానండి. కానీ ఖచ్చితంగా అండి ఈ రోజు ఇది కనుక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని ముందుకెళ్తే అండి డెఫినెట్ గా మీరు ఒక ప్లానింగ్ తో వెళ్తే ఖచ్చితంగా 1 lakh అనేటువంటిది మన అకౌంట్ లో డెఫినెట్ గా యాడ్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ స్క్రీన్ ఇస్ విజిబుల్ సార్? ఒక్క నిమిషం. యా, వెల్కమ్ టు ద సెషన్ అండి. సో వెరీ వామ్ వెల్కమ్ టు ద ఆల్ లీడర్స్ అండి. సో వెల్కమ్ టు ద ఆల్. సో వెస్టేజ్ లో ఒక సంవత్సరంలో ఒక లక్ష సంపాదించాలంటే సార్ మేము మీటింగ్ అటెండ్ అయినాము, ఫిజికల్ మీటింగ్ అటెండ్ అయినాము. ఆ తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద ఫంక్షన్లు, గోక్రోన్ అనే ఫంక్షన్, ఆ తర్వాత ఎఫ్ఆర్ అనే ఫంక్షన్ అటెండ్ అయినాము. ఆ తర్వాత అప్లైన్ ప్రతిరోజు జూమ్ కు రమ్మంటే వచ్చాము. కానీ వన్ సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, మీరు నెలకు 1 లక్ష అన్నారు, కానీ 1 లక్ష వస్తలేదు అనేటువంటిది కొంతమంది కామెంట్స్ వింటున్నాను నేను.
లేదా కొంతమంది జైన్ ఉన్నటువంటి వాళ్ళు హెకెల్ చేస్తున్నారు. ఏం రా నువ్వు 2 ఏళ్ళు అయితే ఇంకా బిజినెస్ లోకి రాలేదు, బిజినెస్ లోకి వచ్చేసి లక్ష సంపాదించలేదు. చేయవలసినది చేస్తే వస్తది అనేటువంటి విషయము ఇది వాళ్ళకే తెలిసి ఉండాలి. ఇప్పుడు జూమ్ లో ప్రతిరోజు కూడా మనం చెప్పే అంశం ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక హౌ టు కాంటాక్ట్ ఏ పర్సన్ అని చెప్తున్నాము. ఒక లిస్ట్ బిల్డింగ్ ఎట్లా చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ దాన్ని ఏమంటాం డెమోస్ అనేటువంటి విషయంలో చెప్తున్నాము. ఈ మధ్య కాలంలో సమత మేడం చేసిన వీడియోలో అల్ట్రా గార్డ్ అనేటువంటిది తో కూడా ఒక్క ప్రోడక్ట్ తో 1 లక్ష ఎట్లా సంపాదించాలో చెప్తున్నాము. వర్క్ కూడా ఎట్లా చేయాలో చెప్తున్నాం. కానీ ఈ WORK మర్చిపోతున్నాం అందరం కూడా. వర్క్ అనేది మర్చిపోయేసి లక్ష 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 అనేటువంటిది వస్తలేదు. అది రావాలి ఏంటి అండి, పని చేయాలి. ఆ పని పేరు సిఎన్సి. ఈ సిఎన్సి అనేటువంటిది ఫుల్ ఫామ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటాము. ఈ కన్సిస్టెన్సీ ఎవరైతే చేస్తారో వాళ్ళతో, ఇతరులతో, మన టీంలో వచ్చిన వాళ్ళతో చేయిస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ రోజు పేపర్ పెన్ ఎత్తుకుని ఒక ప్లానింగ్ ప్రకారం కనుక ఖచ్చితంగా వెళ్తే అండి, డెఫినెట్ గా 1 year లో 1 lakh సంపాదించవచ్చు. దానితో మన నీడ్స్ ముందుగా ఫుల్ఫిల్ అవుతాయి. ఆ నీడ్స్ అనేటువంటి వాటి నుంచి డ్రీమ్స్ అనేటువంటిది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరండి ఒక పేపర్ పెన్ ఎత్తుకొని సిఎన్సిని ఎట్లా చేసుకుంటూ పోదాం అనేటువంటిది మీరు ఖచ్చితంగా రాసుకోండి వీలైనటువంటి వాళ్ళు. లేకపోతే మళ్ళీ ఇది లైవ్ సెషన్ ఉంటుంది, సో మీరు వినొచ్చు, నో ప్రాబ్లం. బట్ విన్నటువంటి దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టాలి. సార్ మళ్ళా మొదటిసారి మీరు ఇంతకుముందు ఇది జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాము, మెగా మీటింగ్ అటెండ్ అయ్యాము, తర్వాత గోక్రౌన్ అటెండ్ అయ్యాము, ఇవన్నీ ఓకే అండి, ఫైన్, ఓకే. బట్ చేయవలసిన పని ఏంటంటే సిఎన్సి ఏంటి, దీనిలో అన్ని ఉంటాయండి, దీనిలో అన్ని ఉంటాయి, మీరు ఒక్కొక్క నేర్చుకుంటూ ఓకే. వాట్ ఈస్ సిఎన్సి? అసలు సిఎన్సి అంటే ఏంటిది? అసలు సిఎన్సి ఎందుకు చేయాలి నేను? ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కదా. చాలా మంది ఈ బిజినెస్ లో మనం చెప్పేటప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు ఏమంటామంటే 98% నీకు ఈ బిజినెస్ ఎందుకు అనేటువంటిది ముందుగా డిసైడ్ అయ్యి నువ్వు రా బిజినెస్ లోకి. ఎలా చేయాలి అనేటువంటిది 2%. ఎలా చేయాలి అనేటువంటిది 2%. బట్ ఎందుకు ఏమిటి అనేటువంటిది కూడా, ఎందుకు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ సిఎన్సి, వై ఈ సిఎన్సి, ఎందుకు సిఎన్సి అనేటువంటిది 98%, ఎలా చేయాలనేది 2% ఉంటుంది. అది కూడా చూపెడతాను. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే వాట్ ఈస్ సిఎన్సి అనేటువంటిది కన్సిస్టెన్సీ అంటాం. సో కన్సిస్టెన్సీ అంటే ఏం లేదంటే నిరంతరంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. మనము క్రౌన్ అయిపోయాము అని చెప్పేసి బ్యాగులు చదువుకొని ఇంకా అన్ని చదువుకొని అన్ని సీల్ చేసేసి ఒక ట్రంక్ బెడ్ లో పెట్టేటట్టు ఉండదు. ఓకే, నేను యూసిడి అయిపోయినాను, సో ఇంకా మనకేం అయిపోయింది రా బాయ్, బిజినెస్ చేసేసాము, కంప్లీట్ చేసేసాము, మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ప్యాక్ చేసేసి ట్రంక్ పెట్లో పెట్టేసి అటకెక్కేసేద్దాం, ఇక మనకి ఎవ్రీ మంత్ 1 లక్ష వస్తుంది, 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయని కాదు. కన్సిస్టెన్స్ గా అంటే ఒక నది ప్రవహిస్తూ ఎట్లా ప్రవహిస్తుంటుందో మీరు మీరు ఈ బిజినెస్ ని అట్లా కన్సిస్టెన్సీ తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఏ పిన్ కానీ యూసిడి కావచ్చు, డిసిడి కావచ్చు, డియూసిడి కావచ్చు, విఎంసీఎం కావచ్చు. ఈ రోజు మన టీం లోపల ద గ్రేట్ లీడర్ వడ్డమను శ్రీనివాస్ గారు చూస్తున్నారు మీరు. 8 to 11 అనే ప్రోగ్రామ్ ని కన్సిస్టెన్సీగా చేస్తున్నారు సార్. దాసు సార్ కావచ్చు, గౌతమ్ బాలి సార్ కావచ్చు, తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి? కన్సిస్టెన్సీ. ఓకే, కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కానీ గివ్ రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరికి ప్లాన్ చెప్పినా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయండి. ఎవరికి ప్లాన్ చెప్పినా, యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అన్న, ఓకేనా, నేను ఎక్కువగా రమేష్ అని తీసుకుంటాను. రమేష్ అన్న, మీరు పొద్దున్న లేవగానే ఎఫ్ఎంసిజి ప్రొడక్ట్స్ వాడతారా లేదా? అదేంది మధు అట్లా అడుగుతున్నాం అంటారు. మీరు వాడతారా లేదా? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ క్యాజువల్లీ. ఏం వాడతారన్నా? టూత్ బ్రష్ వాడతారు, టూత్ బ్రష్ పైకి పేస్ట్ వాడాలి, సోప్ వాడాలి, షాంపూ వాడాలి. అంటే ఒక బాత్రూమ్ లోకి పొయ్యి రావడానికి ఒక 4-5 ప్రొడక్ట్స్ వాడుతున్నాం. సో బయటికి రాగానే టాల్కమ్ పౌడర్ వాడుతున్నాము, హెయిర్ ఆయిల్ వాడుతున్నాము, ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నారు. సో వర్కింగ్ ఉమెన్స్ అయితే నెయిల్ పాలిష్ వాడతారు, ఐలాషెస్ వాడతారు, ఆ తర్వాత సమ్ మేకప్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు, నెయిల్ పాలిష్ వాడతారు. ఓకేనా, మనం ఇంకా బయటికి వెళ్ళడానికి ముందుగా టీ పౌడర్ తోని టీ చేసుకుంటాము. అదేవిధంగా మనం టిఫిన్ చేయాలంటే కుకింగ్ ఆయిల్ చేస్తాము. సో అదేవిధంగా మనం ఒకవేళ హౌస్ వైఫ్ అయినా కానివ్వండి, లేకపోతే తను వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఖచ్చితంగా క్లాత్ వాష్ అనేటువంటిది వాడాలి, ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే, డిష్ వాషెస్ వాడాలి. సో ఒక్కొక్కసారి హెల్త్ సప్లిమెంట్స్ కూడా మన ఇంట్లో వాళ్ళకు, అమ్మకు, నాన్నకు కావచ్చు, లేదా మన పిల్లలకు కావచ్చు. సో ఇప్పుడు సీజన్ నడుస్తుంది, అంతా కూడా వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. సో ఒక హెల్త్ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా అంటే మెడిసిన్ రూపంలో కొంటున్నాం, బట్ న్యూట్రిషన్ రూపంలో కొనట్లేదు మనం. బట్ కొంటున్నాం, ఏం కొంటున్నాం? మెడిసిన్ రూపంలో కొంటున్నాం. అంటే మెడిసిన్ కూడా నిత్యావసరం అయిపోయింది ఇప్పుడు. మీరు చూడండి, మెడికల్ షాప్ కూడా ఒకప్పుడు మెడికల్ షాప్ అని ఉండే, ఇప్పుడు మెడికల్ అని కిరాణం షాప్ అని అయిపోయింది అది. ఒకప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇచ్చేది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఎఫ్ఎంసిజి గూడ్స్ అనేటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, నిత్యావసర వస్తువులు మనం కొంటున్నామా లేదా?
ఎస్, కొంటున్నాము. ఎప్పుడెప్పుడు కొంటున్నాము? ఎవ్రీ మంత్ మనం శాలరీ రాగానే కొంటున్నామా, లేకపోతే 2 నెలలకు ఒకసారో, 4 నెలలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో కొంటున్నామా? ఒక టీవీ లాగా, ఒక టీవీ 6 నెలలకు, 6 ఏళ్లకో, 10 ఏళ్లకో మారుస్తుంటాం. కానీ సోపులు, పేస్టులు, బ్రష్లు అనేటువంటివి నిత్యావసర వస్తువులు అనేటువంటివి రెగ్యులర్ గా కొంటున్నాం మనం. ఓకేనా? రెగ్యులర్ గా కొంటున్నాం. ఈ కొనేటువంటి వస్తువులన్నీ కూడా ఎక్కడో ఒక కిరాణం షాప్ లో కొంటున్నాం లేదా? దట్ ఈస్ ద కిరాణం షాప్ నెంబర్ 1. షాప్ నెంబర్ 1 అనుకుందాం. ఎస్, ఖచ్చితంగా కొనాల్సిందే మధు సార్. రమేష్ అన్న, కొంటున్నావా లేదా నువ్వు? కొంటున్నా బ్రదర్" అంటాడు. సో షాప్ నెంబర్ 1 కొంటున్నావు కదా, ఆయనే నీకు ఎంఆర్పికి ఇస్తున్నాడా, డిస్కౌంట్ కి ఇస్తున్నాడా? మనము లెక్చర్ మెథడ్ లో కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ లో ఉంటే చాలా బాగుంటుంది. నవ్విస్తూ, అవతలి వ్యక్తితో మాట్లాడుతూ, సీరియస్నెస్ గా కాకుండా జోవియల్ గా మాట్లాడండి. మనం మాట్లాడినంత కూడా ఒక స్ట్రేంజర్స్ తప్పించేసి మిగిలిన వాళ్ళందరితో కూడా జోవియల్ గా మాట్లాడతాం. స్ట్రేంజర్ కొంచెం మనతోని ఇంటరాక్ట్ అయిన తర్వాత డెఫినెట్ గా మనం కూడా స్మైల్ ఫేస్ తో మాట్లాడతాం. ఎస్ అన్న, ఎంఆర్పీగా కొంటాం, బట్ ఎక్కడన్నా ఒక పెద్ద మాల్ ఉన్నట్లయితే ఒక 3%, 5% డిస్కౌంట్ వస్తుంది. ఎస్, ఫైన్. బట్ ఇక్కడ షాప్ నెంబర్ 1 లో నీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తాడా? దెర్ ఇస్ నో డిస్కౌంట్ అండి. మీకు ఎంఆర్పి రేట్ మీదనే ఇస్తారు. లేదా ఇంకా మెడికల్ షాప్ అయితే ఖచ్చితంగా ఎంఆర్పి, ఇంకా దానికి తిరిగేలేదు. ఓకేనా? కానీ కొన్ని కిరాణం షాప్స్ అంటే డిమార్ట్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అటువంటి వాటిలో కూడా ఒక 3 to 5% ఇస్తున్నారు. దాంట్లో తప్పమంటలేదు, ఇస్తున్నారు. ఓకేనా? బట్ షాప్ నెంబర్ 2, కమింగ్ టు షాప్ నెంబర్ 2 అనేటువంటిది, రమేష్ అన్న నువ్వు ఆలోచించు. ఇదే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ నీకు ఒక షాప్ పరిచయం చేస్తున్నాను. ఈ షాప్ లో కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మీకు ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అంటే యావరేజ్ గా తీసుకున్నట్లయితే ఒక 15% డిస్కౌంట్ ఉంటుంది చెప్తున్నాం మనం. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నది, ఒక ₹100 ఉన్నట్లయితే ప్రొడక్ట్ నీకు 15% లెస్ అవుతుంది కదా అన్న. సో 85% డిస్కౌంట్ వస్తుంది. ₹85 కి నీకు వచ్చేస్తుంది ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చినట్లయితే ఒక ₹1000 ప్రొడక్ట్ తీసుకున్నావు. సో దాని మీద నీకు 15% డిస్కౌంట్, ₹150 డిస్కౌంట్ వచ్చేసి ₹850 కి వస్తుంది. అదే విధంగా తీసుకున్నట్లయితే ఒక ₹2000 నువ్వు కొనుక్కున్నావు అనుకో, అంటే 15% అంటే 1500 సో ₹300 నీకు డిస్కౌంట్ వస్తుంది. ₹1700 వస్తుంది. మీరు చూడండి, పెద్ద పెద్ద మార్ట్స్ లోపల ₹100 మీద ₹3 తగ్గింపని మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాడు ఒక పేపర్ మీద. థమ్స్ అప్లు, పెద్ద పెద్ద స్ప్రైట్ బాటిల్, వాటి మీద చూస్తుంటారు మీరు, కందిపప్పు, శనగపప్పు, చాపత్త, ఆయిల్స్ మీద ₹3 తగ్గింపు అక్కడ. బట్ ఇక్కడ 15% డిస్కౌంట్ ఉంది. రమేష్ బ్రదర్, ఇప్పుడు షాప్ నెంబర్ 1 బాగుందా, షాప్ నెంబర్ 2 బాగుందా? మనం వెస్టీజ్ అనే మాట ఎత్తలేదు, డ్రీమ్స్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. జస్ట్ క్యాజువల్ గా ఒక పేపర్ పెన్ ఎత్తుకొని, అన్న కూర్చో, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి మీరు అతనికి ఈ ఒక స్లైడ్ అనేటువంటిది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది చెప్పడము నేర్చుకొని స్టార్ట్ చేస్తే మనం బిజినెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లేదండి. అన్న, నువ్వు ఇదే షాప్ నెంబర్ లోపల ఈ మంత్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి కదా, ఈ మంత్ ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న లాస్ట్ మంత్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ మళ్ళా ఒక 2000, 3000, 1000 పట్టుకొని షాప్కి వెళ్ళాం. ఆ షాప్ కు పోతే నీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తాడా? ఆ రమేష్ భాయ్, నువ్వు చలో లాస్ట్ మంత్ కొనుక్కున్నావు కదా ఒక ₹2000 సామాను, మళ్ళీ మా షాప్కి వచ్చినావు కాబట్టి నీకు ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తా అని చెప్తాడా? అంటే ₹2000 మీద నీకు కనీసం ఒక గుడ్ డే బిస్కెట్, కనీసం ఒక ఒక సర్వేశ్వరం ఒక్క పొడి ఉంటది. మనం వెనకటి కాలంలో తిన్నాం. ఓకేనా? ఇప్పుడు అది వస్తలేదు అనుకోండి. సో ఒక కనీసం ఒక చిన్న థమ్స్ అప్ బాటిల్, లేదా మీ పిల్లని తీసుకొని పోయినప్పుడు మనకు ఒక పక్కకు ఉన్నటువంటి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఒక పల్లి పట్టి, ఒక ₹10 ప్యాక్ పల్లి పట్టి గాని, అసలు ఎక్స్ట్రా ప్రొడక్ట్ అనేటువంటి ముచ్చట కాన్సెప్ట్ ఉండదు. బట్ ఇక్కడ మాత్రం, ఇక్కడ షాప్ నెంబర్ 1 లో అసలు ప్రొడక్ట్ అనేటువంటిది ఉండదు. నువ్వు సెకండ్ టైమ్ వచ్చినావు కాబట్టి నీకు ఒక క్యాష్ ₹5, ₹10 క్యాష్ కూడా ఇవ్వడు. బట్ ఇక్కడ షాప్ నెంబర్ 2 తీసుకున్నట్లయితే నువ్వు ఎంత కొనుక్కుంటావో, ఒకవేళ ₹1000 దాటితే ఓకే, 10% అనేటువంటిది నీకు ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తాను, లేదా ఎక్స్ట్రా క్యాష్ రూపంలో నీకు ఒక ఓచర్ రూపంలో ఇస్తాను చెప్తాడు. ఎక్స్ట్రా ప్రొడక్ట్ గాని ఇస్తాను, లేకపోతే క్యాష్ రూపంలో ఒక ఓచర్ ఇస్తా అని చెప్తాడు. షాప్ నెంబర్ 2 అనేటువంటి వాడు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 ప్రోడక్ట్ కొనుక్కున్నారు మీరు. ₹1000 కొనుక్కున్నారు. సో ₹100 ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. అబ్బా, నాకు ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఆల్రెడీ ఉందన్న, షాంపూ కావచ్చు, లేదా పేస్ట్ కావచ్చు, లేకపోతే ఒక బట్టలు ఉతుకునేటువంటి పౌడర్ కావచ్చు. ఓకేనా? సో క్లాత్ వాష్ డిటర్జెంట్ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. అబ్బా, నాకు ఆల్రెడీ ఉంది భయ్య, దీన్ని నాకు కన్వర్ట్ చేసి డబ్బుల రూపంలో ఇచ్చేయి. ఓకే బ్రదర్, నీకు ₹100, ₹1000 కొన్నావు కాబట్టి ₹100 ఓచర్ రూపంలో ఇస్తాను నేను. ఈ ఓచర్ ఒక 1-2 డేస్ లోపల నువ్వు రిడీమ్ చేసుకో. తిరిగి నువ్వు షాప్ వచ్చినప్పుడు మళ్ళా నువ్వు కట్టేటువంటి అమౌంట్ లో కూడా ₹100 తక్కువ చేసి నాకు ఇవ్వు బస్ అని చెప్తాడు.
అంటే 1000 రూపాయల మీద 100 రూపాయలు మనకైతే క్యాష్ బ్యాక్ వచ్చినట్టే కదా, ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. 2000 రూపాయలు తీసుకున్నట్లయితే 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఇస్తాడు. నాకు ప్రోడక్ట్ వద్దు సార్ అంటే క్యాష్ అనేటువంటిది మీకు ఓచర్ రూపంలో రిలీజ్ చేస్తారు. ఒకవేళ నువ్వు 3000 రూపాయల సామాన్ కొనుక్కున్నావు అనుకోండి, 3000 రూపాయల సామాన్ కొనుక్కున్నట్లయితే నీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ 300 రూపాయలు కావచ్చు, లేకపోతే నాకు వద్దు సార్ అంటే క్యాష్ రూపాయలు ఇస్తాడు, ఓచర్ అనేటువంటిది రూపంలో పూట. ఇప్పుడు చెప్పండి నాకు ఒక మాట, రమేష్ అన్న ఫస్ట్ ఏమో 15% డిస్కౌంట్ వచ్చింది షాప్ నెంబర్ 2 లోపల, అదే షాప్ నెంబర్ 2 లో 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ వచ్చింది. ఏ షాప్ బాగుందన్న? ఆబ్వియస్లీ ఖచ్చితంగా షాప్ నెంబర్ 2 బాగుందంటాడు. ఇంకొక మాట అంటే చెప్తాను రమేష్ భాయ్, ఇదే షాప్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే అండి, ఇంకొక మాట చాలా మంచి మాట, ఏ రోజన్నా నీకు ఏ రోజన్నా నీకు రమేష్ భాయ్ నీ అకౌంట్ నెంబరు లేదా నీ ఫోన్ పే నెంబర్ నాకు చెప్పు, నువ్వు ఎప్పుడు కొన్నా కానీ నీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ ఇస్తా నేను. ఇదే షాప్ నెంబర్ 1. మన ఇంటి పక్క సమ్ కిరాణం షాప్ చూస్తుంటాం, వెంకటేశ్వర కిరాణం షాప్ కావచ్చు, లేకపోతే స్నేహ కిరాణం షాప్ కావచ్చు, లేకపోతే లక్ష్మీ కిరాణం షాప్ చూస్తుంటాం. అన్ని అక్కడ కొనుక్కున్నాం, తప్పేం లేదు, మనకు తెలియనప్పుడు కొనుక్కున్నాం, బానే ఉంది. కానీ ఇన్నేళ్ల కాంచి, ఒక సంవత్సరం కాంచి కొనుక్కుంటున్నాం, 2 సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నాం, బట్ ఇదే షాప్ నెంబర్ 1 లోపల ఏం క్యాష్ బ్యాక్ ఉండదు, నో క్యాష్ బ్యాక్. 80% క్యాష్ అనేది మనకి ఇవ్వడు. ఏమి ఇస్తాడంటే, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు దాటింది కాబట్టి, అతను పెద్ద కిరాణం షాపు, పెద్ద మార్ట్ అయితే ఒక క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, ఒక పెద్ద క్యాలెండర్. ఓకేనా? సో డేట్ మారింది కాబట్టి ఒక క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. క్యాలెండర్ మనం గోడ తలిగేసుకుంటాం, ప్రతిరోజు డేట్ చూసినప్పుడల్లా ఆ క్యాలెండర్ పైన ఆయన కిరాణం షాప్ ఉంటది కాబట్టి ఆయన గుర్తు చేస్తుంటాడు. బట్ ఇక్కడ చూడండి సార్, షాప్ ని బట్టి రమేష్ భాయ్, నువ్వు ఎంతన కొనుక్కో, 10 రూపాయలు కొనుక్కో, 20 రూపాయలు కొనుక్కో, 50 రూపాయలు కొనుక్కో, నీ ఇష్టం అది, నువ్వు ఎంతన కొనుక్కో. బట్ కొనుక్కున్న దాని మీద మాత్రం 5% మినిమం లో మినిమం నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మాక్సిమం లో మాక్సిమం 16% క్యాష్ బ్యాక్ వస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి రమేష్ భాయ్, ఏ షాప్ బాగుంది మీరు? షాప్ నెంబర్ 2 కదా. 15% ఏమో ఫస్ట్ వన్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు, 10% అనేటువంటిదేమో నీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ రూపంలో ఇస్తున్నాడు, లేకపోతే క్యాష్ అనేటువంటి దాంట్లో ఓచర్ రూపంలో ఇస్తున్నాడు. థర్డ్ వచ్చేసి మినిమం లో మినిమం 5% క్యాష్ బ్యాక్ ఉంది, మాక్సిమం లో 16% క్యాష్ బ్యాక్ ఉంది. నేనైతే చాలా సార్లు 99% కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడు రమేష్ భాయ్ ఈ షాప్ నెంబర్ 1కి వెళ్తాడా, షాప్ నెంబర్ 2కి వెళ్తాడా? నేనైతే చాలా సార్లు అడిగాను. ఓకేనా? అదే నాకు ఖచ్చితంగా షాప్ నెంబర్ 2 అనేటువంటిది బాగుందని చెప్తారు. ఇంకొక మాట అండి, సో ఫైనల్ గా వచ్చేటువంటి మాట ఏంటంటే, ఇదే షాప్ నెంబర్ 1 లో అన్న నువ్వు కన్సిస్టెన్సీగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే నెల నిలబడి ఆడ కొనుక్కుంటున్నాం. ఏ మంత్ కానివ్వండి, మీరు వదలకుండా అదే షాప్కి వెళ్తున్నారు. కొంతమంది చూస్తాం మనం, శాలరీ రాగానే డిమార్ట్కి వెళ్తారు. ఎందుకంటే 10వ తారీఖు తర్వాత శాలరీ డబ్బులు అకౌంట్ లో డబ్బులు ఉండవుగా, ఆ ఈఎంఐలు కథాకారకని అంత అయిపోయిన తర్వాత ఇంట్లో కావాల్సిన పప్పులు ఉప్పులు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా మార్ట్కి వెళ్తుంటాం, తప్పేం లేదు, వెళ్ళొచ్చు. కానీ ఇదే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఏ మంత్ కానీ అది ఇయర్ లో మీరు 4 నెలలు వరుస కొనుక్కున్నారు అనుకోండి, ఏ రమేష్ భాయ్ నువ్వు ఎవ్రీ మంత్ మా షాప్ కి వస్తున్నావు, 4 నెలలు వరుసగా కొన్నావు, లేదా 2 నెలలు వరుసగా కొన్నావు, లేదా సంవత్సరం పాటు వరుసగా కొంటున్నావు మా షాప్ లో, యువర్ అ గ్రేట్ కస్టమర్ అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా ఒక ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఇచ్చాడా? అసలు ఫ్రీ ప్రొడక్ట్ అనే మాటే ఉండదండి అక్కడ. ఫ్రీ ప్రొడక్ట్ అసలే ఇవ్వడు. బట్ ఇదే షాప్ నెంబర్ 2 లో ఎంత అద్భుతం అంటే చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ గా ఒకటో నెల 3500 రూపాయలు పెట్టి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కున్నట్లయితే 4100 ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఇస్తాడు. సెకండ్ మంత్ కూడా 3500 రూపాయలు కనుక మీరు ప్రొడక్ట్స్ 3500 రూపాయలు ఇస్తే 4100 రూపాయల ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఇస్తాడు, ఎందుకంటే 15% డిస్కౌంట్ అనుకున్నాం కదా. థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఇలానే చేసాం. అంటే మనకు కావాల్సిన వస్తువులు ఆల్మోస్ట్ అన్ని తెచ్చుకుంటున్నాం. దీన్ని ఈ బిజినెస్ భాషలో కూడా 100 పాయింట్లు అంటాం అనమాట, 100 పీవీ అంటాం, పాయింట్ వాల్యూస్. ఓకే, నేను దాంట్లో డెప్త్కి వెళ్ళట్లేదు. బట్ ఎవ్రీ మంత్ మనము 3500 రూపీస్ చొప్పున మనము ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు, ఎందుకు పెట్టారంటే అండి, గౌతమ్ బాలి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకు పెట్టారంటే అండి, వెస్టేజ్ లోపల ఎవ్రీ పర్సన్ దగ్గర ఈ 1 to 15th వరకే వాళ్ళ డబ్బులు ఉంటాయి వాళ్ళ జోబులో. సో కాబట్టి 1 నుంచి 14వ తారీఖు లోపు ఒకేసారి కొనుక్కున్నా పర్లా. ఓకేనా? ఒకేసారి కొనుక్కోండి. 2వ తారీఖు ఒక 1000 రూపాయలు, 5వ తారీఖు రోజు ఒక 500 రూపాయలు, 10వ తారీఖు రోజు ఒక 2000 రూపాయలు, 12వ తారీఖు రోజు ఇంకొక 1000 రూపాయలు, ఇట్లా 3500 రూపాయలు కనుక ఎవ్రీ మంత్ కొనుక్కున్నట్లయితే మీకు ఫిఫ్త్ మంత్ లో ఏమి ఇస్తారంటే 2500 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటువంటిది మీకు ఓచర్ రూపంలో రిలీజ్ చేస్తారు.
2,500 మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినట్టేనే లేదు ఇక్కడ. మీరు ఆలోచించండి, ఎక్కడన్నా ఇది ఏ షాప్ లో జరుగుతుందా బయట మార్కెట్ లో? బట్ వెస్టేజ్ లోపట ఈరోజు సిఎన్సి అనే రూపం లోపట ఈ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత అండి, ఇండియా లోపట నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ గా నిలబడ్డది అంటే కారణం సిఎన్సి. వెస్టేజ్ ఇస్ ద నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా అండి. ఎందుకు అంటే అండి, సో సిఎన్సి అనేటువంటి ఒక ప్లాన్ ఉంది. ప్రొడక్ట్స్ అల్టిమేట్ అండి, ప్లాన్ కూడా అల్టిమేట్ ఉంటేనే నడుస్తుంది ఎక్కడ కానివ్వండి. ఓకేనా, ప్రోడక్ట్ బాగుండాలి, అదేవిధంగా ప్లాన్ కూడా బాగుండాలి. సో ప్లాన్ లోపల చూసుకున్నట్లయితే అండి, వరుసగా 4 నెలలు కొనుక్కున్నట్లయితే 5 నెలలు అనేటువంటిది 2,500 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు మీకు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. ఓకే, 1 నుంచి 4వ నెల వరకు కూడా ఫస్ట్ టు ఫోర్త్ మంత్ కన్సిస్టెన్సీగా సిఎన్సి, కన్సిస్టెన్సీ. వాట్ ఈస్ సిఎన్సి అన్నాను కదా, నేను చెప్తున్నాను కదా వాట్ ఈస్ సిఎన్సి. 1 నుంచి 4వ నెల వరకు మీరు వరుసగా అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ లో మీరు జనవరి, సెప్టెంబర్ లో కొనుక్కున్నాము, అక్టోబర్ లో కొనుక్కున్నాము, నవంబర్ లో కొనుక్కున్నాము, డిసెంబర్ లో కొనుక్కున్నాం. ఎప్పటి నుంచి 1 నుంచి 14వ తారీఖు వరకు నాకు కావాల్సిన వస్తువులు నేను కొనుక్కున్నాను. సో ఎంఆర్పి వస్తువులు ఎంత ఉంది? అది 41,100 ఉంది. ఈ బిజినెస్ లో మీరు ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఈ 4 కనుక మీరు ఫ్రీ జైనింగ్, ఒక ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ తోని మీరు ఈ కంపెనీలో జాయిన్ అయిపోయారు, వెబ్సైట్ లో జాయిన్ అయిపోయారు కాబట్టి మీకు ఒక నెంబర్ వచ్చింది, ఆ ఫ్రీ మెంబర్షిప్ అన్నమాట. సో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి, రమేష్ అన్న మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీకు 3,500 రూపాయలు మీరు పేమెంట్ చేస్తే చాలు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఇక్కడ అవుదాము. ఇప్పుడు కమింగ్ దసరా వస్తుంది, మనకు బతుకమ్మ వస్తుంది కదా, ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్ తెచ్చుకుంటాం. ఒక 4 సోపులు, 5 సోపులు తెస్తాం, ఒక 10 బట్టలు ఉతుకునే సబ్బులు తెచ్చుకుంటాం. నూనె ప్యాకెట్లు అయితే ఖచ్చితంగా ఒక 5, 6 తెచ్చుకుంటాం. కొన్ని నెలలో 10 ప్యాకెట్లు పడతాయి. టీ పౌడర్లో 2 తెచ్చుకుంటాము. బట్టలు ఉతికే చుట్టాలు వస్తారు కాబట్టి ఒక 2, 3 ప్యాకెట్లు ఎక్కువనే చేస్తాం మనం. ఓకేనా, షాంపూలు తెచ్చుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మీరు 40,100 ఎంఆర్పి అయితే అండి, హార్ట్ఫుల్ గా చెప్పండి, ఎన్ని కిరాణం కొట్లో కూడా 3,500 పేమెంట్ చేస్తుంటే ఒప్పుకుంటాడు వాడు? 80% లో ఒకడు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 35 రూపీస్ పేమెంట్ చేస్తే చాలు, అది ఈక్వల్ టు 100 పాయింట్లు అంటాం. ఓకేనా, మీకు డిస్కౌంట్ రూపంలో ఎంత వచ్చింది సార్? 600 రూపీస్ రమేష్ అన్న వచ్చింది. దీనిని నిదానంగా ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయండి. హడాహోడి హర్రీ బరి చేయమాకండి. ఈ ప్లాన్ అంతా కూడా ఇప్పుడు నేను 30-40 మినిట్స్ తీసుకుంటున్నాను కావచ్చు, కానీ కరెక్ట్ గా 10 నుంచి 12 నిమిషాలు కూడా ప్లాన్ అయిపోతుంది. సో 600 అనేటువంటి 15% డిస్కౌంట్ రూపంలో వచ్చింది. ఇంతకుముందు చెప్పిన కదా రమేష్ అన్న, నీకు 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఇస్తా అని చెప్పేసి. సో 3,500 రూపాయల ప్రోడక్ట్స్ మీద నీకు 350 రూపీస్ రావాలి. బట్ నేను క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది, చెప్పడం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 300 రూపాయలు వేసాను. అప్రాక్సిమేట్ గా నీకు 300 రూపాయలు ఎక్స్ట్రా ప్రోడక్ట్ వచ్చింది. దీంతో పాటు ఏం చెప్పాను, నీకు క్యాష్ బ్యాక్ వస్తాయని చెప్పినా కదా. సో 5% క్యాష్ బ్యాక్, 100 రూపాయలు వచ్చిందన్న, 41,100 రూపాయలు పెడితే ఒక ప్రొడక్ట్స్ తీసుకుంటే నీకు 600 రూపాయలు బెనిఫిట్ రూపంలో వచ్చింది. యు ఆర్ నాట్ పేయింగ్ ఎక్స్ట్రా మనీ. ఇది నీకు కనిపించదు, బట్ కనిపించేది ఏంటిది, నీకు 300 రూపాయలు ప్రొడక్ట్ రూపంలో కనిపిస్తుంది. నువ్వు కొనుక్కున్న దాని మీద నెక్స్ట్ మంత్ నీకు నీ అకౌంట్ లో యాడ్ అవుతుంది అనమాట. నువ్వు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు దాంట్లో సబ్మిషన్ చేస్తే, వెస్టేజ్ యాప్ లో కావచ్చు, వెస్టేజ్ వెబ్సైట్ లో కావచ్చు, అప్లై చేస్తే నీ అకౌంట్ లో కూడా 100 రూపాయలు పడుతుంది. ఏ రోజన్నా మనకు ఒక ప్రోడక్ట్ కొంటే డబ్బులు పడ్డాయా? ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పేని మనం రిఫర్ చేసేది. 5 రూపాయలు పడితే సంఖ్యలు గుద్దుకునేది. అమ్మర బిడ్డ, నేను 500 రూపాయలు ఒకరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకు 5 రూపాయలు స్క్రాచ్ కార్డు, స్క్రాచ్ గీకేది మనం. గూగుల్ పేలో ఒకరికి 5,000 పంపించాం, 10,000 పంపించాం, ఒక స్క్రాచ్ కార్డు వచ్చేది 10 రూపాయలు. అబ్బా, నాకు ఏం వచ్చిందిరా 10 రూపాయలు అనుకునేది. ఈ రోజు ఫోన్ పే, గూగుల్ పే అంతే లేదు, అంత పెద్ద మార్కెట్ జరుగుతుంది. బట్ ఇక్కడ నీకు ఇంత బెనిఫిట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు షాప్ నెంబర్ 1 నుంచి షాప్ నెంబర్ 2కు మారవు అనేటువంటిది కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే అంటే మీకు 600 రూపాయలు ప్లస్ 300 ప్లస్ 100 గ్రీన్ కలర్ లో ఉన్నది కనిపిస్తుంది మీకు. సో ఓవరాల్ గా నువ్వు 1,000 రూపాయలు బెనిఫిట్ పొందినావు కదా. ఎంత బాగుంది. నువ్వు 41,100 రూపాయలు ఎంఆర్పి వస్తువులు తీసుకున్నట్లయితే యు ఆర్ బెనిఫిటెడ్ అప్ టు 1,000. ఇది బాగుంది కదా. ఒకవేళ నేను 3,500 రూపాయల చొప్పున 4 నెలలు వరుసగా కొన్నాను కదా, మీకు ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీగా చూపెడతాను రమేష్ భాయ్. సో 3,500 రూపీస్ చొప్పున మీరు 4 నెలలు కొన్నారు. ఓకేనా, సో మీరు మొత్తం పేమెంట్ చేసేది ఎంత? సో 7,000 2 నెలలకైతే, ఇంకొక 7,000 2 మంత్స్ కి అవుతుంది. సో ఓవరాల్ గా యు ఆర్ పేయింగ్ 14,000. 4 నెలలకు 14,000 రూపాయలు నువ్వు మార్కెట్ లో ఖర్చు పెడుతున్నావు, మన మన కంపెనీలో ఖర్చు పెడుతున్నావు, వెస్టేజ్ కంపెనీలో ఖర్చు చేస్తున్నావు. నీకు కావాల్సిన నిత్యావసరాలు కొనుక్కుంటున్నావు.
సో కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ కూడా అమ్మకు మోకాలు నొప్పులు కావచ్చు, లేకపోతే మీ మిస్సెస్ కి శతావరి కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ ఓకేనా. ఉమెన్స్ లోపల ఈస్ట్రోజన్ హార్మోన్స్ సెటిల్ చేసేటువంటిది శతావరి. సో ఎవ్రీ ఉమెన్ 14-15 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శతావరి జబ్బు ఉంటేనే వాడాలనేది లెక్కలేదండి. శతావరి ఎవరైతే రెగ్యులర్ గా వాడతారో వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ గా ఉంటారు అని మీరు రమేష్ భాయ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ విధంగా ప్రొడక్ట్స్ తీసుకున్నారు. సో ఓవరాల్ గా మనకి ఎవ్రీ మంత్ 1000 రూపీస్ చొప్పున నెలకు 1000 రూపాయలు అనుకున్నాం కదా. సో కాబట్టి 4 నెలలకు ఎంత బెనిఫిట్ పొందినాం మనం? 4000 రూపాయలు బెనిఫిట్ పొందినాం. ఇట్లా 4 నెలలు కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల మనకి ఏం చెప్తుంది కంపెనీ? రమేష్ గారు, మీరు వరుసగా 4 నెలలు మా కంపెనీలో కొన్నారు కాబట్టి మీకు ఎంత నేను ఇవ్వాలా? ఖచ్చితంగా 2500 రూపాయల ప్రొడక్ట్స్ ను నేను ఓచర్ రూపంలో రిలీజ్ చేస్తాను, నువ్వు రెడీమ్ చేసుకో. మీకు తెలుసు అందరికి రెడీమ్స్ ఎట్లా చేసుకోవాలి ఏం కథ అనేటువంటిది. సో అంటే ఓవరాల్ గా రమేష్ భాయ్ మీకు 6500 రూపాయల బెనిఫిట్ పొందారా లేదా? ఇగో ఇది గనక మనము పేపర్ పెన్ ఎత్తుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. మనలు ఎక్కడవో వెస్టేజ్ తెలుసు 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 అనే మాటే తప్ప ఏం తెలుసు నాయన నీకంటే ఎవడేం చెప్పడు. తెలంగాణలో ఎట్లా పరిస్థితి ఏంటంటే అండి, 90% ఒక్కొక్కటి ఆధార్ కార్డులు ఇచ్చేసి, ఒక్కడు కాదు వాళ్ళ వైఫ్ ఇచ్చున్నారు, వాళ్ళ మదర్ ఇచ్చున్నారు, వాళ్ళ ఫాదర్ ఇచ్చున్నారు, వాళ్ళ ఇంట్లో 18 నెలల కొడుకు కూడా ఇచ్చున్నారు. వాళ్ళు ఇవ్వడం కాదండి, కొన్ని టీమ్స్ లో జరుగుతుంది. కొంత సిస్టమ్ లో వేరే మన విన్నింగ్ టీం అసలే కాదండి, కొంత చోట్ల ఏం జరుగుతుందంటే నలుగురికి నలుగురు చేంజ్ చేస్తున్నారు. మనం ఎప్పుడన్నా పోయి అన్నా నీకు వెస్టేజ్ తెలుసా అని మాట్లాడినా, లేకపోతే మనం ఎంత ప్లాన్ చెప్పిన తర్వాత మనం చేసిన తర్వాత నాకు వెస్టేజ్ తెలుసు అంటాడు. ఆయన ఎప్పుడు చేయనివారు అంటే 2 ఏళ్ళు అంటాడు. ఎవరు మీ అప్లై అంటే పలానా. ఏం చెప్పండి మీకంటే ఏం లేదన్నా ఆధార్ కార్డు వచ్చి తీసుకొని పోయాడు, సోపించిపోయాడు, నాకంతే. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అండి, వాళ్ళ కళలను కంప్లీట్ గా ఆగం చేసిపోతున్నారు. కానీ మన విన్నింగ్ టీం గాడ్ గ్రేస్ చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం. 14,000 రూపాయలు కనుక నువ్వు గనక అన్న పెడితే 4 నెలలకు నీకు 6,800 రూపాయలు, అంటే అప్రాక్సిమేట్ గా 14,000 సగం వేసుకుంటే 7,000 రూపాయలు. ఓకేనా. సో 50% లోపల నీకు ప్రొడక్ట్స్ వస్తున్నాయా లేదా? 50% లో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆలోచించండి. కాస్ట్లీ అన్న వాళ్ళకు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. సో దీన్ని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొక మాట కూడా చెప్తానన్నా, అన్న 3500 రూపాయలు నేను పెట్టాలా మంత్ వెళ్తుందా అని అంటేనే, ఉదాహరణకు చెప్తున్నాను ఫ్రెండ్స్, దీన్ని 60 PV అంటాం. ఇంతకుముందు 100 పాయింట్లకు చెప్పాం లెక్క, ఇప్పుడు 60 పాయింట్లకు చెప్పాం. 2300 రూపాయలు ఎంఆర్పి వస్తువులు తీసుకున్నట్లయితే నీకు డిస్కౌంట్లు ఎంతకు వస్తుంది బ్రదర్ అంటే 2000 రూపాయలకు వస్తుంది. ఇవ్వాలే ప్రయత్నం చేయండి. ఇవాళ హాలిడే ఉంది, మీరు బయట మార్కెట్ లో 2300 రూపాయలు ఎంఆర్పి వస్తువులు తీసుకోండి. ఏమంటాం, టీ పౌడర్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, సోపులు కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఓకే, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, అన్ని ఒక 2-3 తెచ్చుకున్నాం. అంటే ఎంఆర్పి రేట్ 2300 అయింది. కిరాణం కొట్టాడు డిస్కౌంట్ 300 పోను, నాకు 2000 రూపాయలు పేమెంట్ చేయమంటాడు ఎక్కడన్నా? కానీ ఇక్కడ కంపెనీ వెస్టేజ్ కంపెనీ లోపల 2000 రూపాయలు పేమెంట్ చేయమంటుంది. ఎందుకంటే నువ్వు ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నావు కదా, నీకు నెంబర్ వచ్చింది కదా. సో అందుకని చెప్పేసి 2000 రూపాయలు పేమెంట్ చేయమంటది. సో ఎంత వచ్చింది తీసుకుని, ఎందుకు వచ్చింది అట్లా? ప్లాన్ లో అదే ఉంది కదా, మార్కెటింగ్ ప్లాన్ లో, వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ లో 15% డిస్కౌంట్ ఎవరికైనా ఇస్తా అంటుంది. వన్స్ యూ టేక్ ఏ మెంబర్షిప్ యూ విల్ గెట్ ఏ 15%, 10-20% అండి. ఆయన యావరేజ్ నేను 15% వేసాను. డిపెండ్స్ ఆన్ జిఎస్టీ. కొన్ని వస్తువుల పైన జిఎస్టీ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో నేను యావరేజ్ 15% వేసాను. సో 300 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ప్రొడక్ట్ రూపంలో కూడా 10% ఎక్స్ట్రా వస్తుంది. సో 10% ఎక్స్ట్రా వచ్చింది. 200 రూపాయల వస్తువు ఎక్కువ వచ్చిందిగా. సో మినిమం లో మేము క్యాష్ బ్యాక్ 5% అనుకున్నాం కదా, 50 రూపీస్. ఇది మనం కొనుక్కుంటూ పోతే అండి 16% కూడా పోతుంది. బిజినెస్ చేయట్లేదు ఇంకా, ఓన్లీ సిఎన్స్ కానీ ఉన్నాము. ఒక రమేష్ అన్నకు నువ్వు షాపు మారితే ఏమైద్దన్నా కానీ ఉన్నాం మనం. ఇంకా వెస్టేజ్ అనే మాట కూడా చెప్పలేదు నాకు. నేను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో చెప్తున్నాను కానీ రమేష్ అనే వ్యక్తికి నేను ప్లాన్ చెప్తున్నాను. రమేష్ అనే వ్యక్తికి ఫస్ట్ స్లైడ్ ఏముంది అన్న, నువ్వు ఎఫ్ఎంసి వస్తువులు వాడతావా లేదన్న కానీ వచ్చిన నేను. వాడితే షాప్ నెంబర్ 1 లో ఏమొస్తుంది, షాప్ నెంబర్ 2 లో ఏమొస్తుంది అని చెప్పాను ఎంఆర్పి విషయంలో. అదే షాప్ నెంబర్ 1 లో ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఏమైనా ఇస్తారా నీకు? షాప్ నెంబర్ 1 లో ఇవ్వడు, షాప్ నెంబర్ 2 లో 10% ఇస్తారని చెప్తున్నాను. ఇదే షాప్ నెంబర్ 1 లో క్యాష్ బ్యాక్ అనేటువంటిది లేదు. షాప్ నెంబర్ 2 లో క్యాష్ బ్యాక్ మినిమం 5%, మాక్సిమం 16% అని చెప్తున్నాను. అది 3500తో చెప్పాను, 2300తో కూడా చెప్తున్నాను, 2000 రూపాయలతో చెప్తున్నాను. సో మీరు ఓవరాల్ గా చూసినట్లయితే ఎంత వస్తుంది బెనిఫిట్ మనకు? 300 + 200 + 50 రూపీస్, 550 రూపీస్ పర్ మంత్ నీకు బెనిఫిట్ వస్తుందా లేదన్న? ఇట్లా 4 నెలలు తీసుకుంటే నీకు ఏమైతుంది అన్న? 2000 రూపీస్ చొప్పున 4 నెలలు కొనావు. సో నువ్వు టోటల్ అమౌంట్ పెట్టినటువంటిది 8000 రూపీస్.
2000 ఇంటూ 4 8000 రూపీస్. అదేవిధంగా తీసుకున్నట్లయితే 550 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ 550 వచ్చింది కాబట్టి 550 ఇంటూ 4, సో 2250 నువ్వు బెనిఫిట్ పొందినావా లేదా? దానితో పాటుగా వరుసగా 4 నెలలు కొన్నావు కాబట్టి రమేష్ భాయ్, నీకు ఇంతకుముందు మనం 4 నెలలు కన్సిస్టెన్సీ లో ఉన్నదంటే 1250 రూపాయల ప్రొడక్ట్స్ నీకు ఫ్రీ ఇస్తుంది. 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అనేటువంటి మాట ఎక్కడ కానివ్వండి, అదొక బూస్టప్ లాగా ఉంటది. ఓకేనా? అంతెందుకండి, ఒక గుడ్ డే బిస్కెట్ తీసుకున్నా లేకపోతే ఇంకేం తీసుకున్నా ఎక్స్ట్రా 5% అని అంటారు చూసినా, ఇట్లా ప్యాక్ పెద్దగా ఉంటది, మోటివేట్ అవుతాం మనం. ఈ ఫ్రీ అనేటువంటి మాటను మీరు నొక్కి చెప్పండి. ఎస్పెషల్ గా తెలంగాణ పీపుల్కు ఫ్రీ అంటే అది ఒక కిక్ ఉంటుంది అనమాట. ఓకే, 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. సో ఓవరాల్ గా మీకు 2250 రూపాయలు 1250 రూపాయలు కలిపితే మీకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 3450 రూపీస్ వస్తుంది. రమేష్ అన్నకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ ఉమెన్ అనుకోండి, యూ టేక్ గీత, యూ టేక్ లక్ష్మి, యూ టేక్ రాధిక, వాట్ ఎవర్ ద నేమ్, 1-4 సార్లు పెట్టి చెప్పండి రమేష్ అన్న ఏది బాగుంది. ఈ ప్లాన్ పేపర్ మీద 15 to 20 మినిట్స్ మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోజుకి 5గురికి చెప్పుకుంటూ పోతాయండి. చెప్పుకుంటూ పోయి కనీసం అట్లీస్ట్ 2 డెమోస్, వీలైతే 4 డెమోలు, ఇంకా వీలైతే 6 డెమోస్ చేయండి. ఇంతకు మించి ఎక్కువేం చెప్పద్దు. ఇప్పటి వరకు కూడా వెస్టేజ్ ప్లాన్ చెప్పలేదు. వెస్టేజ్ లో నువ్వు మెంబర్షిప్ తీసుకుంటే షాప్ చేంజ్ అవుతాయి. అందుకే స్లోగన్ ఏముంటది? చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అని ఉంటది. వెస్టేజ్ స్లోగన్ లోపల విష్ యూ వెల్త్ ఓకే అండి, బట్ కింద ఇంకొక మాట ఏముంటది అంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. నువ్వు షాప్ చేంజ్ చేస్తే నీకు బెనిఫిట్ వస్తుంది. సో రమేష్ అన్న ఏ షాప్ బాగుంది? ఇప్పటిదాకా మనం సిఎన్సీ గురించి మాట్లాడుకున్నాం, ఏ షాప్ బాగుంది అన్న? డెఫినెట్ గా ఆబ్వియస్లీ షాప్ నెంబర్ 2 ఇస్ ద బెస్ట్ ఫర్ కస్టమర్. నేను చాలా సార్లు చెప్పినాను. సో నేను ఇక్కడ ప్రొఫెషన్ ఎత్తుకోవట్లేదు. ఎవరు కానీ ఒక మాట, జిరాక్స్ పేపర్లు తీసుకుంటాం. ఎక్కడ మన పిల్లోనికి అవసరం ఉంటుంది, మనకన్నా అవసరం ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ అవసరం ఉంటుంది. ఒక జిరాక్స్ ఒక దగ్గర 2 రూపాయలు తీసుకుంటున్నాడు. కొంచెం ఒక 10 అడుగుల దూరంలో లేదా 1 కిలోమీటర్ దూరం లోపల 2 రూపాయలు, ఇక్కడ 2 రూపాయలు జిరాక్స్ తీసుకుంటున్నారు, అక్కడ 1 రూపాయి తీసుకుంటున్నారు జిరాక్స్. కామన్ సెన్స్ ఉన్నాడు ఎక్కడికి పోతాడు రమేష్ అన్న? నీకు ఇక్కడ 20 పేపర్లు అవసరం ఉన్నాయి. 20 పేపర్లు ఇంటూ 2 రూపాయలు చొప్పున 40 రూపాయలు అవుతాయి జిరాక్స్ కే. అక్కడ 20 పేపర్లకు నీకు 20 రూపాయలు తీసుకుంటాడు. 2 రూపాయల పెట్రోల్ పోయినా అక్కడికే పోతావా లేదా నువ్వు? ఇట్ ఈస్ కామన్ సెన్స్ బిజినెస్. అంతేనా కదా రమేష్ అన్న? అరే మధుబాయి, షాప్ నెంబర్ 2 బాగుంది. ఈ షాప్ నెంబర్ 2 అనేటువంటిది వెస్టేజ్ అన్నా. అంటేనేమన్నాడు, అరే వెస్టేజ్ అబ్బాయి ఇది నాకు తెలుసు అంటాడు. కానీ ఇవన్నీ మావాడు చెప్పలేదబ్బా, ఇదే జరుగుతుంది. అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పుడు వెస్టేజ్ అనే మాట విన్నారు చాలా మంది. విఈఎస్టిఐజి అనే పేరు మాత్రమే తెలుసు, కానీ లోపల ఏముందో తెలియదు. నీకు ప్రధానమంత్రి మోడీ తెలుసు, నాకు తెలుసు అన్న. నీకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు రేవంత్ రెడ్డి తెలుసు. కానీ అసలు రేవంత్ రెడ్డి, అసలు మోడీ అనేటువంటిది మనకు తెలియదు కదన్న. ఆయనతో సావాసం చేసి ఆయనతో కొన్ని రోజులు తిరిగితే ఆయన ఏందో నువ్వేందో తెలుస్తుంది. నువ్వు వెస్టేజ్ లో మెంబర్షిప్ తీసుకుంటే నీకేం తెలుస్తుంది? మనల్ని కూడా అత్యుత్సాహం చూపెట్టేసి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు టకాటక ఆధార్ కార్డు తీసుకొని, ఇక ఆధార్ కార్డు తీసుకుంటే నా వశం అయిపోయిండ్రా అన్న టైప్ లో ఉంటది కావచ్చు. ఓకేనా? వశీకరణ అనేటువంటిది ఉంది కదా రోబోలు, అట్లా వశీకరణ జరుగుతుంది అనమాట. వశీకరణ తీసుకుంటే కాదు, డెఫినెట్ గా సిఎన్సి లో ఆ వ్యక్తి ఉండగలగాలి. సో రమేష్ అన్న, ఇప్పుడు ఫైనల్ చేద్దామా? షాప్ నెంబర్ 2 ఇస్ ద ఆబ్వియస్లీ షాప్ నెంబర్ 2 ఇస్ ద బెస్ట్ ఫర్ కస్టమర్. నువ్వు షాప్ చేంజ్ కావడానికి, సో యూ గివ్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు తీసుకొని, సో మెంబర్షిప్ జాయిన్ చేసేసి వెంటనే అతన్ని షాప్ కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను మళ్ళా రేపు ఎల్లుండో లేదా 5 రోజులకు కలుద్దాము, మనము ప్రొడక్ట్ తీసుకుందామంటే ఈ 3 రోజుల లోపల నువ్వు చెప్పిందంతా గాయబ్ మళ్ళా. సో కాబట్టి వెంటనే షాప్ కి తీసుకొని పోయి మినిమం ఎంతో ఒక ప్రోడక్ట్ కొనివ్వండి. 60 పీవీ అక్కడ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి ఉంటాయి కాబట్టి చూపెట్టండి. 60 పీవీ మినిమము, 100 పీవీ అంటే 2000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయించండి, లేదా 30-500 రూపాయలతో చేయించండి. 30-500 రూపాయలతో చేస్తే మీ బిజినెస్ అని చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకేనా? సో నేను ఎందుకు సిఎన్సి చేయాలి, నా టీంలో వాళ్ళు ఎందుకు సిఎన్సి చేయాలి, ఎందుకు చేయించాలి, వై సిఎన్సి, నేను ఎందుకు చేయించాలి, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందండి. ఇక మీరు కన్వర్ట్ టు డ్రీమ్స్ వైపు వెళ్తున్నారు. రమేష్ అన్న, దీనికి ఇంకొక అడిషనల్ ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడతా. నువ్వు ఫ్రీగా ఉన్నావా?
ఇదే బిజినెస్ నేను స్టార్ట్ చేశానన్నా, ఇదే బిజినెస్ ఒకప్పుడు స్టార్ట్ చేసి నేను మెల్లమెల్లగా ముందుకెళ్తున్నాను. నా నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇదే 10 మంది చెప్పుకుంటూ వెళ్తున్నా. రమేష్ అన్న ఇప్పుడు నేను దీంట్లో పట నేను ఎవరితో డబ్బులు కట్టించి వాళ్ళు ఇంకో 10 మందిని కట్టించు అనే నినాదం ఏం చెప్పట్లేగా. నువ్వు 10,000 కట్టు, నువ్వు 10 మందితో 10,000 కట్టించు అనేటువంటిది ఉందా ఇక్కడ? లేదు బ్రదర్ అంటాడు. పోనీ నేను ఇంకేమన్నా స్కీమ్స్ స్కామ్స్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. షాప్ చేంజ్ చేయమన్నా కదా, అంతకుమించి ఏం లేదు కదా. ఈ షాప్ చేంజ్ చేసి ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడుకున్న తర్వాత నాకు నచ్చిన తర్వాత నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కాబట్టి నేను ఇగో నీలాంటి వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నా. తప్పేం లేదు కదన్నా. ఇంతకుముందు జిరాక్స్ విషయం మాట్లాడుకున్నాం కదా, సేమ్ అట్లే కదా. ఇక్కడ జిరాక్స్ ₹2 దొరుకుతుంది పేపర్, అక్కడ ₹1 దొరుకుతుంది. నువ్వు అక్కడికి పోతే రూపాయి దొరుకుతుందని చెప్తున్నాం కదా మనం. అలాగే ఈ సిఎన్సి అని ఈ షాప్ లోపల, వెస్టేజ్ అనే షాప్ లోపల 15% డిస్కౌంట్ దొరుకుతుంది, 10% ఎక్స్ట్రా దొరుకుతుంది, 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 4 నెలలు వరుసగా కొంటే కన్సిస్టెన్సీలో ఉంటే మీకు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పుకుంటూ పోతున్నా. అలా చెప్పుకుంటూ పోవడం వల్ల ఏం జరిగిందని అంటే నా విషయంలో పట్టినాయి మా మిస్సెస్ సమ్మత. సో నేను వెంటనే యాప్ చూపెడతాను. చాలా మంది ఈ పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గర ఉందండి. ఓకేనా, మన గ్రూప్ లో, ఫ్రీడమ్ గ్రూప్ లో ఉన్నటువంటి అందరి దగ్గర ఉంది. సో మేము జనవరి 2023లో జాయిన్ అయినాం. కానీ మేము ఈ బిజినెస్ సీరియస్ గా చేద్దామని సెప్టెంబర్ 2023లో డిసిషన్ తీసుకున్నాం. జనవరిలో నా ఇన్కమ్ ₹150 అన్న క్యాష్ బ్యాక్ అన్నాను కదా. ₹150 నా అకౌంట్ లో పడ్డది. నేను ₹4,000 ₹4,500 సామాన్ తీసుకున్నాను ఈ బిజినెస్ లోపల. సో తీసుకొని జనవరిలో వాడుకున్నాను, బాగా అనిపించింది. ఫిబ్రవరిలో వాడుకున్నాను, బాగా అనిపించింది. మార్చ్ లో బాగుంది. ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల సెప్టెంబర్ లో సీరియస్ గా తీసుకుందాం అనుకున్నాను. సెప్టెంబర్ లో నేను సిఎన్సి లోపల ఉండి అంటే 100 పాయింట్లు వరుసగా చేసుకుంటూ పోయి నా టీంలో అప్పటికి ఒక 20-30 మంది అట్లా వచ్చారు. వాళ్ళతోని సేమ్ నీకు చెప్పిన షాప్ నెంబర్ 1 షాప్ నెంబర్ 2 చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళ డబ్బులతోని వాళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల నాకు వచ్చిన డబ్బులు ₹11,109 అన్న. అరే అదేంది భయ్ అంటాడు ఆయన. అదే అన్నా నేను చెప్పేది. వెస్టేజ్ అంటే చాలా మంది ఏదో అట్లా వదిలేస్తారు. నేను ఈ షాప్ నెంబర్ 1 నుంచి షాప్ నెంబర్ 2కి ఎట్లయితే చేంజ్ అయ్యానో, అలాగే మా అక్క కావచ్చు, మా అల్లుడు కావచ్చు, మా బావ కావచ్చు, లేకపోతే మా ఇంకో ఫ్రెండ్ కావచ్చు, ఇంకో నా కొలీగ్ కావచ్చు, లేదా ఒక స్ట్రేంజర్ కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా మందికి ఏం చేశానంటే జస్ట్ పేపర్ ఎత్తుకొని షాప్ నెంబర్ 1 చెప్పిన, షాప్ నెంబర్ 2 చెప్పిన. హైదరాబాద్ లో ఒకతను ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒకతను, మా రిలేటివ్ కర్నూలు లో ఉన్నారు, మా రిలేటివ్ గోదరికలో ఉన్నారు, మా రిలేటివ్ మంచిర్యాలలో ఉన్నారు, ఇంకొకతను హుజరాబాద్ లో ఉన్నారు, ఇంకొకతను జనగాంలో ఉన్నారు. వాళ్ళు కొన్ని ఫోన్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయని చెప్తూ ఈ సిఎన్సి ప్లాన్ చెప్పిన వాళ్ళకి వాళ్ళ డబ్బులతోని వాళ్ళ ఏరియా లోపల వెస్టేజ్ షాప్ ఉంది, పోయి కొనుక్కోమని చెప్పారు. వాళ్ళు వస్తువులు కొనుక్కోవడం వల్ల నాకు వచ్చిన డబ్బులు అనేవి. సెప్టెంబర్ నుంచి ఇలా చెప్పుకుంటూ ఆ జైన్ అయినటువంటి వాళ్ళకు కూడా నేను కొంత హెల్ప్ చేసుకుంటూ పోయినా, ప్లాన్ ఎట్లా చెప్పాలనేటువంటిది చెప్పుకుంటూ పోవడం వల్ల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 2024కి వచ్చే వరకు నా ఇన్కమ్ ₹50,800 ఉందన్న. ₹50,884. నీడ్స్ నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనేటువంటి ఉద్దేశంతో నేను కసిగా పని చేసుకుంటూ పోయినాను. తప్పేం లేదు కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ నేను ఎవరిని మోసం చేయలే కదా. జస్ట్ ఇటు పోయేటువంటి వాడిని అటు పోయేలాగా నేను టర్న్ చేశాను. సో అట్లా చేసుకుంటూ కూడా పెద్ద టీం స్టార్ట్ అయింది. ఆ టీం కు కూడా సేమ్ ఇదే నేను డూప్లికేషన్ చేసుకుంటూ పోయినాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాను వాళ్ళకు. సో ఆ విధంగా జూలై 2024కి వచ్చే వరకు నా ఇన్కమ్ ₹123,793 అయిందన్న. బాగుందన్న. నేను నా టీచర్ జాబ్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేసుకోకుండా మా మేడం కు పార్ట్ టైం హెల్ప్ చేసుకుంటూ వచ్చాను నేను. తను ఎవరినైతే జాయిన్ చేశారో వాళ్ళకు జూమ్ లోపల, వాట్సాప్ లోపల వీడియో కాల్స్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ప్రొడక్ట్స్ ఎట్లా చెప్పాలి, ఏం కథ అని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జనవరి మంత్ లో జాయిన్ అయిన అనుకోండి, జనవరిలో 100 పాయింట్లు చేసేలాగా, ఫిబ్రవరిలో 100 పాయింట్లు చేసేలాగా, మార్చిలో 100 పాయింట్లు చేసేలాగా, ఏప్రిల్లో 100 పాయింట్లు చేసేలాగా, అంటే కన్సిస్టెన్సీగా వాళ్ళు 100 పాయింట్లు చేసేలాగా నేను మోటివేషన్ చేసుకుంటూ వచ్చాను. సో కన్సిస్టెన్సీ బిజినెస్ ఇది. అట్లా చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కోవడం వల్ల ఈ రోజు నా అకౌంట్ లో ఇంత వచ్చింది. రిప్లేస్మెంట్ అయింది కదండి. సో నా హైయెస్ట్ ఇన్కమ్ అన్న మొన్న వచ్చినటువంటిది మార్చి లోపల ₹2,77,941 ఈ బిజినెస్ ద్వారా మా మేడం అకౌంట్ లో జమ అయిన అయింది.
ఒక రోజు తీసుకున్న నిర్ణయము నాకు కూడా అంత ఈజీగా ఏం అర్థం కాలేదు రమేష్. నా బిజినెస్ ఇది, అమ్మో నేను ఇప్పుడు షాప్ నెంబర్ 2కు పోవాలన్నారా, ఎంత దూరం ఎందుకు అని అనుకోలే. షాప్ నెంబర్ 1లో ప్రొడక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. నేను ఇక్కడ సంతూర్ అలవాటైందన్న, సంతూర్ రుద్ది రుద్ది నడుస్తుంది. అన్నాను, అరే సంతూర్ నీకు ఐశ్వర్య చెప్పింది, ఇంకెవరో చెప్పారన్నా. బట్ నీ ఇంటి పక్క ఉన్నటువంటి వాడు నీమ్ సోప్ బాగుందని చెప్తే నువ్వు ఎందుకు వినవు? డిస్కౌంట్ వస్తుందంటే ఎందుకు వినవు? దానితో పాటుగా నీ నీడ్స్ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నా నేను. ఓకే, నీ ఇంటి పక్క షాప్ నేను బ్యాడ్ అనట్లే, గుడ్డే. కానీ దాంతో నీ అకౌంట్ లో ఎన్ని డబ్బులు పడ్డాయి ఇంతవరకు? గత 20 ఏళ్ల కాంచి 30 ఏళ్ల కాంచి కొంటూ కొంటూ కొంటున్నావు. నీ ఇంట్లో క్యాలెండర్లు మారినాయి తప్ప నీ ఇంట్లో ఇన్కమ్ మారలా. అంతేనే కదా రమేష్ అన్న? ఎస్ మధుబాయ్, చలో లెట్స్ వి డూ. ఈ చెక్కులు చూపెట్టిన తర్వాత చాలా మంది మోటివేట్ అయ్యారు. అరే అన్నా, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా. మీరు చూసింది నమ్ముతారు, చూసి విన్నది ఇంకెక్కువ నమ్ముతారు. చాలా మంది ఈ ఈ పోస్టర్స్ చూపెట్టి నాతో మాట్లాడించేసి బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈ షాప్ చేంజ్ అనేటువంటిది కన్సిస్టెన్సీగా షాప్ చేంజ్ అయిన తర్వాత ఆ షాప్ లో, అంటే వెస్టేజ్ షాప్ లో కన్సిస్టెన్సీగా ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఈ చెక్కులు వచ్చినాయని చెప్పాను నేను. వై అన్నాను కదా, ఈ బిజినెస్ ద్వారా నేను ఇంకేం కొనుక్కున్నాను తెలుసా? మా మేడం ఫస్ట్ దీనిలో వచ్చిన జమ అంటే సెప్టెంబర్ 2023 వరకు అప్పటికి కొన్ని డబ్బులు యాడ్ అయి ఉన్నాయి. సో వాటికి ఇంకో కొంత యాడ్ చేసుకొని మేము మేడం ప్లెజర్ కొనుక్కున్నారు. సో అదేవిధంగా మేము డిసెంబర్ 2024 లోపల ఈ బిజినెస్ ద్వారా కార్ కూడా తీసుకున్నాం. సో అవర్ గ్రేట్ మెంటర్, అవర్ అప్లైన్ లీడర్ సలీం గారు ఈ మా కార్ అన్వీలింగ్ వచ్చారు హనంకొండ హరిత కాకతీయ హోటల్ కు. ఆ రోజు తీసుకున్న పీక్ అండి. సో దీంతో పాటుగా ఇదే బిజినెస్ లోపల మేము క్రూజ్ ట్రిప్ కి వెళ్ళాము, దుబాయ్ అండ్ ఖతార్ కు. సో మేడం కనిపిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో ఉన్నటువంటిది. చెప్పన్నా, ఇదే షాప్ నెంబర్ 1 లో నేను కంటిన్యూస్ గా కొంటే నాకు ఈ ట్రిప్పులు వచ్చేటువంటివా? దుబాయ్ కాదు, పక్కన వెములాడ పోకపోతున్నాను నేను. అంటే వాడిచ్చిన పైసలతో, నా పైసలతో నేను పోతున్నాను. కానీ వెస్టేజ్ నన్ను కొంతమందిని షాప్ చేంజ్ చేసి షాప్ నెంబర్ 1లో కొనకంటారా నాయన, షాప్ నెంబర్ 2లో కొనుక్కుంటే అన్న ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్పుకుంటూ పోయినా నేను. చెప్పుకుంటూ పోయి వాళ్ళు దాన్ని కొనిపించారు. అన్న ఇలా కొనుక్కుంటే బాగుంటది, ఇది బాగుంటది అని చెప్పి వాళ్ళతోని కొనిపించేసి వాళ్ళ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్లాన్ చేశాను నేను. అలా ప్లాన్ చేయడం వల్ల ఒకరు జాయిన్ అయ్యారు, తర్వాత ఒకరు జాయిన్ అయ్యారు. అట్లా జుడాయించుకుంటూ ఒక పెద్ద టీం సామ్రాజ్యం నిర్మించాం మనం. నాకు ఇది బాగుందన్న, ఓకే కొనుక్కో. లైజాలే వాడిని జీవితం అంతా. లైజాల్ తోని దుబాయ్ ట్రిప్ ఇంకే ట్రిప్ అనేటువంటిది రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు కమింగ్ థాయిలాండ్కి వెళ్తున్నాం అని రమేష్ అని చెప్పాను నేను. సో ఈ విధంగా ఇవి ఎందుకు ఈ బిజినెస్ సార్ నా డ్రీమ్స్ నేను అచీవ్మెంట్ చేసినటువంటి చెప్పాను. సిఎన్సి ద్వారా నేను అచీవ్మెంట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి లెటర్ స్టార్ట్ అండి ఇంకా. ఓకే, మీరు సిఎన్సి ఎందుకు జనాల దగ్గర తీసుకొని పోవాలనేది ఆలోచించండి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? ఒక్క మాట అండి, ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్పండి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏంటి? అది ఏందన్నా ఓకేనా? చిన్నప్పుడు మన స్కూల్లో ఖచ్చితంగా సార్ అడిగి ఉంటాడు, నేను పోలీస్ అవుతానా, కలెక్టర్ అవుతానా, డాక్టర్ అవుతానా. ఆబ్వియస్ గా అది కామ్ 80% లో కూడా. ఓకే, దానికి రివర్స్ అవుతాం. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? ఫస్ట్ వన్ తీసుకుంటే అండి, సో ఫస్ట్ వన్ ఇక్కడ వస్తాం. అందరు కూడా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మ్యారేజ్ కానీ కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకి వేరే చెప్తాను నేను. ఓకే, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా పిల్లలు ఉన్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజు మనకి ఎక్కువగా లవ్ చేసేటువంటిది ఎవరంటే మన పిల్లలే. మన పిల్లల కొరకు ఏమైనా చేస్తాం. మన పిల్లోడు అనుకుంటాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక పెద్ద ప్రొఫెషన్ లో నేను సెట్ కావాలి. నాన్న నాన్న నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, ప్రైవేట్ లో నన్ను జాయిన్ చేయించవా నాన్న అన్నది అనుకోండి. ఈ రోజు 1,50,00,000 సీట్ ఎంబీబీఎస్ ది. బీటెక్ సీట్ గవర్నమెంట్ వచ్చినా 1,50,000 కట్టాల్సిందే. హాస్టల్ అయితే ఇంకో 1,00,000 ఎక్కువ కట్టాల్సిందే. 2,50,000 రూపాయలు పర్ యానం బీటెక్ కట్టాలి. 1,50,000 ఎంబీబీఎస్ సీట్ కట్టాలి. ఒకవేళ నిజంగానే మీ పాప బాబు ఇంటర్మీడియట్ నీట్ లోపల తక్కువ ర్యాంక్ వచ్చింది, సరే పాప కొరకు నేను 1,50,000 కడదాం అనుకుంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మెడ మీదకి ఒకటి తెరిచి, నీకు ఎంబీబీఎస్ సీట్ ఎందుకురా, ఆ ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఆ ఎంఎల్టీఓ, ఆ ల్యాబ్ టెక్నీషియన్, లేకపోతే అది ఇంకేదో ఉంటుంది కదా బిఎస్సియో, దాన్ని జాయిన్ అయిపోంటామా? ఇఫ్ యూ హ్యావ్ ఏ మనీ, నీ దగ్గర మనీ నిజంగా ఉండి ఉంటే
నీ బిడ్డని ఎంబీబీఎస్ ఎండి చేసి సూపర్ స్పెషాలిటీలో ఇప్పుడు కోర్స్ చేయించాం అనుకోండి, తన లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే పాప డ్రీమ్ని గనక మీరు, మీ డ్రీమే కాదు మీ పాప డ్రీమ్ను కూడా ఆగం చేస్తున్నట్లు లెక్క, మీ బాబు యొక్క డ్రీమ్ను కూడా ఆగం చేస్తున్నట్లు లెక్క. ఒక్కసారి పాప ఎండి చేసేసి సూపర్ స్పెషాలిటీగా తనకు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఏరియాలో కూడా ఒక వెల్ సెటిల్ అయింది అనుకోండి, రానున్న తన తరాలన్నీ కూడా రూపాయికి ఆలోచించకుండా బతుకుతారా లేదా? అంటే ఇండైరెక్ట్ గా మన పిల్లల ఫ్యూచర్ కూడా మనం ఆగం చేస్తున్నాం. అందుకనే మనిషి కలిస్తే సిఎన్సి చెప్పండి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్ డ్రీమ్ అని పెట్టాను అందుకనే. సో చాలా మందికి ఒక లగ్జరీ లైఫ్ హౌస్ అనేటువంటిది కావాలని చూస్తాం. సరే లగ్జరీ ఎందుకు, నా సొంత ఇల్లు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఓకే, ఈ బిజినెస్ ద్వారా హౌస్ ఫండ్ వస్తుంది. అదే 60 గజాలు, అదే 70 గజాలు, అదే రచ్చ, అదే కథ కార్ఖానా. ఓకే, ఈ మధ్య ఆస్తి తగాదాలు వింటూనే ఉన్నాం మనము. అరే నువ్వు సిఎన్సి ప్లాన్ చెప్పి సొంత ఇల్లు కొనుక్కున్నాయనా, ₹1,00,000 ఎవ్రీ మంత్ వచ్చింది అనుకోండి, ఓకేనా, దాచిపెట్టేసి ఒక అపార్ట్మెంట్ తీసుకో, లేకపోతే ఈ బిజినెస్ ని ఇంకా బిల్డప్ చేసి 5 లక్షలు. ఇప్పుడు ఈ రోజు నన్ను జైన్ చేసిన వ్యక్తి నా అప్లైన్ వడ్డేమాన శ్రీనివాస్ గారు. ఈ రోజునే 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద హౌస్ కట్టాడు. దాంట్లో పూట లగ్జరీ హౌస్ అది నిజంగా, ఎందుకంటే దానిలో బార్ కౌంటర్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది. వాళ్ళ నాయన గారు హోమ్ థియేటర్ కట్టించాడు, మన బార్ కట్టించండి సార్, ఒక హోమ్ థియేటరే ఉంది ఇంట్లో. దట్ ఈస్ ద డ్రీమ్. వాట్ అబౌట్ యువర్ డ్రీమ్? ఇది వింటున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇది లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాట్ ఈస్ యువర్ డ్రీమ్? ఒక్కసారి ఆలోచించారా? మన జాబ్ లో ఇది సాధ్యమైందా? ఇక్కడ ఒక సామెత చెప్తాను, బి అటెన్షన్ అండి. బి అటెన్షన్, ఈ డైలాగ్ చాలా మంచిది. నేను ఒక పెద్ద లీడర్ నుంచి ఇది విన్నాను. ఓకేనా, మీరు వర్షంలో ఉన్నారు, ఓకేనా, వర్షంలో ఉన్నారు, బాగా పడుతుంది, మీరు బయటికి వెళ్ళారు విత్ ద హెల్ప్ ఆఫ్ గొడుగు, అంబరిల్లాతో వెళ్ళారు. ఇది మీ ఉద్యోగాలకు ఇంప్లిమెంట్ చేసుకోండి, నా ఉద్యోగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. మీరు వర్షం పడుతుంది, అంబరిల్లా పట్టుకున్నారు, బయటికి వెళ్ళారు, వర్షం ఆగిపోద్దా? చెప్పండి నాకు, వర్షం ఆగిపోద్దా? దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో సేయింగ్, అంబరిల్లా నెవర్ స్టాప్ ద రెయిన్. అంబరిల్లా నెవర్ స్టాప్ ద రెయిన్. అంబరిల్లా ఈజ్ అలో టు స్టాండ్ ఇన్ ద రెయిన్. నువ్వు వర్షము నుంచి కాపాడుకోవడానికి, వర్షం నిలబడడానికి ఉపయోగపడుతుంది, కానీ వర్షం ఆగడానికి ఉపయోగపడదు. అంబరిల్లా నెవర్ స్టాప్ ద రెయిన్, అంబరిల్లా టు అలో స్టాండ్ ఇన్ ద రెయిన్, స్టాండ్ ఇన్ ద రెయిన్. నీ ఉద్యోగం అనేటువంటిది రోటీ కపడా మకానికి మాత్రమే పనిచేస్తుంది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి పనికి రాదని చెప్పబోతున్నాను నేను. నిజంగా నేను ఉద్యోగంలో ఉండి మా మేడం హౌస్ వైఫ్ గా ఉంటే నేను దుబాయ్ ట్రిప్కి వెళ్ళేటన్నా, నేను ఒక కొత్త కార్ కొనుక్కోగలుగుతున్నా, మా మేడంకి ఒక బండి కొనియగలుగుతున్నా, మా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మేడం. అంటే కొన్ని కొన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మీరు పెద్ద బిజినెస్ కనుక నిర్మించినట్లయితే అండి, సిఎన్సి లోపల కొన్ని లక్షల మందిని కనుక, ఈ రోజు ఇంతకుముందు నా కార్ అన్వీలింగ్ చూసారు మీరు, ఎవరు, మిస్టర్ సలీం సార్. సలీం సార్ టీంలో 10 లక్షల మంది ఉన్నారండి, టీమ్ సైజ్ 10 లక్షల మంది. సిఎన్సి లో ఉంటే ఎంత టర్న్ ఓవర్ అవుతుందో చూడండి, 3500 ఇంటూ 10 లక్షల మంది, లెక్కేయండి ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు అండి 13 లక్షల నుంచి 15 లక్షలు పర్ మంత్ వస్తుంది. నన్ను జయించినటువంటి వడ్డెమాన శ్రీనివాస్ సార్కి ₹10 లక్షలు పర్ మంత్ వస్తుంది. అతని పైన ఉన్నటువంటి దాసు సార్, పురుషోత్తం దాస్ సార్ ఇస్ ఎ కానిస్టేబుల్. సిఎన్సి అర్థమైంది, చేసుకున్నాడు, ప్లాన్ చెప్పడం మొదలు పెట్టాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు తన ఇన్కమ్ 20 lakhs అండి. మీకు విషయం తెలుసా? షాక్ అవుతారు. వెస్టేజ్ లోపల టాప్ ఎర్నర్ అండి, ఇండియా లోపల 5th టాప్ ఎర్నర్. అసలు ఆ పదం చెప్తుంది, ఇండియాలో అత్యంత ధనవంతుడు వెస్టేజ్ అంటే ఏమైనా ఉందా అసలు? మనం ఎక్కడ ఉన్నాం? అదే అంబ్రెల్లా పట్టుకొని పోతూనే ఉన్నాం. ఎప్పుడు డ్రీమ్స్ కలగా. తెలంగాణకి ఒక ఉంటుందండి, ఎండమావులాగానే ఉంటాయి మన జీవితాలన్నీ కూడా, ఎండమావులాగానే ఉంటాయి. ఏదో ఒక రోజు ఒక నిధి దొరకకపోతుందారా, బండి మీద పోతాంటే నోట్ల కట్టలు దొరకకపోతాయారా, ఏదో ఒక దేవుడు వచ్చేసి తప్పమని మన ఇంట్లో బంగారం పెట్టిపోడారా అన్న ఆలోచనే ఉంటది తప్ప పని చేసుడు అనేది అసలే ఉండదు. ఇటువంటి డ్రీమ్స్ కనగలిగితే అండి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం. సో ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా, ఉమెన్ అనేది ఈ మధ్యకాలం మెన్స్ కూడా వేస్తున్నారు, ఓకేనా, గోల్డ్, ఓకే,
జ్యువెలరీ విషయం లోపట అండి అసలు మామూలుగా ఉండదు. ఆ తృప్తే వేరు ఉంటుందండి. ఒక ఉమెన్ కి గోల్డ్ కొనిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. లేదు మీ పాప ఉన్నది, రైట్, ఓకే, పాప ఉంది, ఎన్ని తులాల బంగారం ఇప్పుడు మీరు నిల్వ చేసి ఉన్నారు తన పెళ్లి కొరకు. కట్నంగా పెట్టాను కదా, తన పెళ్లి వరకు ఒక 50 నుంచి 100 తులాలు రెడీ చేసి పెట్టి, ఒక వడ్డాలము, ఒక నెక్లెస్, ఒక ఇవన్నీ కూడా తయారు చేసి ఎంత బాగుంటుందో ఆలోచించండి. చాలా సార్లు చెప్తాను, అల్లుడు కాళ్ళ మీద పడి మావా నువ్వు గ్రేట్ మావా అంటాడు కావచ్చు. ఓకేనా, అట్లే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ట్రిప్స్, ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ చేయాలని కోరిక ఉంటదండి. మాక్సిమం గా మనం ఏడికి వెళ్తాం, సమ్మక్క సారక్కకి వెళ్తాము, వెములవాడ, యాదాద్రి, తిరుపతి, ఇంతకు మించి ఏమైనా ఉందా? అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్ గా అరుణాచలం వరకు వెళ్తాము, లేదా ఇంకొకడికి వెళ్తాము. మీరు వరల్డ్ ట్రిప్ చేయాలంటే మీ శాలరీతోని కాదు, మీ గొడుగుతోని కాదు, ఇంకేదైనా చేయాలి. అదే సిఎన్సి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇట్లా మనం మన డ్రీమ్స్ అనేటువంటిది, ఇది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అని నాకు నచ్చినటువంటిది పేరెంటల్ కేర్. మా అమ్మ నాతోనే ఉంటుంది, ఇప్పుడు నాన్నగారు లేరు. ఓకేనా. పేరెంటల్ కేర్ ఎంత బాగుంటుందండి. ఎప్పుడు కానీ అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు ఉంటుందంటే మనీ ఉంటేనే ఉంటది. ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్లోగన్ అదే. ఇప్పుడున్న స్లోగన్ అదే. నీ ఇంటిల్లిపాదిలో ఉన్నటువంటి అందరూ కూడా నీతోనే ఉండాలని కోరిక నాకు కూడా ఉందండి. ఓకేనా. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలా? మీరు కష్టపడండి. ఓకేనా. ఒక సిఎన్‌సి అనేటువంటి ఒక నినాదం ఎత్తుకోండి. ఏం చేస్తున్నావు నాన్న బిజినెస్ అంటే, సిఎన్‌సి బిజినెస్ చేస్తున్నాను పదండి. ఒక పేపర్ పెన్ ఎత్తుకోండి. చెప్పండి. చెప్పుకుంటూ వెళ్ళిపోండి. మీకు 100% సక్సెస్ వస్తది. సో, రికగ్నిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా మంది గుర్తింపు పొందాలనే కోరిక ఉంటది. మిమ్మల్ని గుర్తిస్తారు. ఈరోజు హ్మ్. సలీం సార్ ఇండియా మొత్తంలో కాదు, టోటల్ ఈ బిజినెస్ 9 కంట్రీస్‌లో ఉంది. 9 కంట్రీలో ఈస్ ద ఫేమస్. ఆయన సూరత్‌కెళ్తాడు, గుజరాత్‌కెళ్తాడు, జబల్పూర్ ఎళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ టీమ్‌ని మోటివేట్ చేస్తాడు. నేను ఒక క్యాబ్ డ్రైవర్ నాయన. ఈరోజు నేను 13,00,000 తీసుకుంటున్నా పర్ మంత్. నేను బెంజ్ కార్ కొనుక్కున్నా అని చెప్తాడు. నేను కొన్నది నెక్సాన్. ఆయన బెంజ్ కార్‌లో వచ్చి నా నెక్సాన్ కార్‌ని అన్వీలింగ్ చేసాడు. రికగ్నిషన్ చాలా అద్భుతమైన కిక్ ఇస్తది ఫ్రెండ్స్. ఎవ్వరు ఇప్పుడు అంతెందుకు, మనం మనం ఒక స్టేటస్ ఎందుకు పెడుతున్నాం తెలుసా? నన్ను గుర్తించాలి జనాలు. నన్ను గుర్తించాలి జనాలనే కదా! పెళ్ళికి పోయినా పెడుతున్నాం సెల్ఫీ. ఓకేనా. ఏదైనా టూర్‌కి పోయినా సెల్ఫీ పెడుతున్నాం. ప్రతి సెల్ఫీ పెడుతున్నాం కదా! నీ రికగ్నిషన్ నువ్వు సెల్ఫీగా పెట్టున్నావు అనుకోండి. నేను దుబాయ్ ట్రిప్ పెట్టాను మొన్న. నేను మొన్న దుబాయ్ పోయినటువంటి ట్రిప్ పెట్టాను సెల్ఫీగా నేను స్టేటస్‌లో. గుర్తింపు అనేది చాలా అంటే ఇటువంటి డ్రీమ్స్ మీరు ఏదైనా పెట్టుకోండి. ఈ డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే మీరు పోయేటువంటి జాబ్ ద్వారా ఇది సాధ్యమయ్యే పనేనా? నిజంగా చెప్తున్నా, హార్ట్‌ఫుల్‌గా మీరు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ ఉద్యోగం అనేటువంటిది మిమ్ముల్ని మీ డ్రీమ్స్ వైపు నడిపిస్తుందా? లేదా కొంతకాలము మనం బతకడానికి ఉపయోగపడుతుందా? రోటీ, కపడా, మకాన్ ఆడికి ఉపయోగపడుతుందా? నా ఉద్యోగం నా డ్రీమ్స్ దరికి చేరుస్తుందా? మనకు తెలవనంత వరకు చేర్చలేదు. ఓకే. ఇప్పుడు తెలిసింది. నా జాబ్‌తో పాటుగా అడిషనల్‌గా పార్ట్ టైమ్‌గా ఒక 1, 2 అవర్స్ రోజుకొక నలుగురికి, ఐదుగురికి ప్లాన్ చెప్పుకుంటూ పోతే ఎంత బావుంటది. నేను నేను మొన్న గూడా ఒక ప్లాన్ చెప్పాను. ఓకే. నేను చెప్తాను. ఏంటంటే ఇదిగో మా పాప డ్రీమ్ అండి. ఓకే. సో, మా డాటర్ డ్రీమ్. ఓకే. సలీం సార్ కారది. సలీం సార్ కారది. మా డ్రీమ్ ఇలా పెట్టుకున్నాం. 2028 మా బాబు బర్త్‌డే ఉంది. అగో వాడు చూపెడుతున్నాడు. మా బాబు బర్త్‌డే ఉంది. సో, 2028లో కొనుక్కుందాం నాన్న అంటే, ఓకే నాన్న అన్నాడు. ఓకే. ఇది మేము మొన్న మై అప్లైన్. ఓకే. వడ్డెమాన శ్రీనివాస్ గారి బెంజ్ కార్ అన్వీలింగ్ ఇషా ఫంక్షన్ హాల్‌లో జరిగింది. సో, వి బోత్ కపుల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బెంచ్ అండి. ఓకే. మేము ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నాం. నీడ్స్ అనేది మెల్లమెల్లగా ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. సో, వాట్ టు డు నౌ? ఇప్పుడు ఏం చేయాలి? సరే సార్, మీరు సీఎన్‌సీ చెప్పింది ఓకే. నేను పేపర్ చెప్పుకొనెళ్తాను. ఎందుకు సీఎన్‌సీ అనే చెప్పుకుంటూ ఎళ్ళానంటే ముందు నేను మారాలి ఫస్ట్. ఓకేనా. నేను కస్టమర్‌గా సీఎన్‌సీలో ఉండాలి. చాలా మంది నేను సీఎన్‌సీలో ఉండను గాని టీమ్ అందరూ ఉండాలా. ఇది రాంగ్ అండి. ఐ యామ్ రిక్వెస్టెడ్ టు ఆల్ ద లీడర్స్ ఒకటే మాట అండి. మీరు అట్‌లీస్ట్ 100-160 పీవీ కన్సిస్టెన్సీ 100 పాయింట్లకు మీకు రూ. 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. 60 పాయింట్లకు 60 పీవీకి మీకేమవుతుంది రూ. 1250 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇన్ 160 కన్సిస్టెన్సీ‌గా 160 పీవీ చేసుకుంటూ పోయారనుకోండి, మీ ఇంట్లోకి ఎంతొస్తది ఫ్రెండ్స్? రూ. 3750 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అవునా కదా? రూ. 3,800 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి ఫిఫ్త్ మంత్ లోపట. అరె నువ్వు ఉన్న తర్వాత వాళ్ళకి చెప్పు. మీరు చేయవలసిందంతా కూడా పేపర్, పెన్ ఎత్తుకొని చెప్పడమే.
మీరు చెప్పుకుంటూ వెళితే ఏదైనా జరుగుతుంది. ఓకేనా? సో ఏం చేయాలంటే మీరు జస్ట్ షో డైలీ 5 సిఎన్సి ప్లాన్స్ అండ్ డెమోస్. ఇది ఒక్కటే ఇంకండి. చేయండి చేయండి చేయండి, ప్లాన్స్ చేయండి, సిఎన్సి చేయండి, చేయించండి అని పెట్టాను నేను ఫస్ట్ టైటిల్ అది. మీరు కనుక అండి ఈ గేమే 1 ఇయర్ నిజంగా చెప్తున్నా కదా. ఈ రోజు ఇంకో మాట చెప్పలే ఇంత ముందు డ్రీమ్స్ లోపట ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో లోపట కొంతమందికి రూ. 1,00,000 ఇప్పియాలనేటువంటి ఒక ఆలోచన కూడా, అంటే టు హెల్ప్ అదర్స్ అనేటువంటి ఒక స్లైడ్ పెట్టలేదు, మర్చిపోయాను నేను. టు హెల్ప్ అదర్స్. ఇప్పుడు నా టీంలో అండి, నా క్లోజ్ రిలేటివ్ మా అల్లుడు ఉన్నాడు. సో ఈజ్ ఎర్నింగ్ 2 lakhs పర్ మంత్ ఈ బిజినెస్ ద్వారా. నా ఇన్కమ్ 2,77,000, మా అల్లుడు భరత్ 2 lakhs రూపీస్. ఇంకొక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన ఇన్కమ్ 1 lakh రూపీస్. 80 రూపీస్ ఉన్నట్టు 80తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 70,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు, 50,000 సంపాదించేటువంటి వాళ్ళు కోకోన్నారు మన టీం లోపల. ఎట్లా వచ్చారు వాళ్ళంతా కూడా? సిఎన్సి ప్లాన్ లో ఉన్నారు, సిఎన్సి లో ఉన్నారు. వాళ్ళు సిఎన్సి ప్లాన్ చెప్పడం మొదలు పెట్టారు. సో డైలీ 5 సిఎన్సి, మినిమం 5 ప్లాన్స్ అండి. ఈ సమ్ సమ్ ఒక ఫ్రెండ్ ఎక్కడో దూరం చెన్నైలో ఉన్నాడు, వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టండి, లేదా వీడియో కాల్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ప్లాన్ చెప్పండి. మీ బాబుని సెల్ ఫోన్ పట్టుకోమని చెప్పండి. అరే రమేష్, చెన్నైలో ఉన్నావు కదరా, నువ్వు విను అని చెప్పేసి రమేష్ అని చెప్పండి. రమేష్ అన్న పక్కకుంటేనే చెప్పాల్సిన అవసరంలా. అబ్బా నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ మంచిర్యాల అవతల ఎక్కడో ఉన్నా అన్న. అరే నువ్వు అక్కడే ఉండు బ్రదర్, అక్కడికి వెళ్ళి నువ్వు స్టార్ట్ చేయి. ఒక చిన్న ఫంక్షన్, ఇంట్లో ఫంక్షన్ ఉంటేనే మనము ఓ లిస్ట్ అంతా రాస్తాం, శాంతంత లిస్ట్ రాస్తాం. రాసేసి ఎవడు ఏం తింటాడు, వానికి ఏం కర్రీ బాగుంటది, ఏ టేస్ట్ అయితే బాగుంటది, ఒక 500 మందిని పిలవాలి. 500 మంది లోపల ఎవరికి కూడా ఏ లోటు రాకూడదు. వానికి చల్లటి నీళ్ళు అందియాలి, మంచి ఇస్తరాకేయాలి, మంచి నల్లి బొక్కలు వేయాలి, మంచి చికెన్ పెట్టాలా, పకోడీ పెట్టాలా, ఓ ఎగ్ కర్రీ వేయాలి, ఓ ఫ్రై ఫిష్ పెట్టాలా. ఇన్ని ఆలోచనలు ఉంటాయి మనం 500 మంది తినిపోవడానికి. సరే మనం తప్పేం లేదు, మనం ఫంక్షన్ చేస్తున్నాం, బట్ దానికి ఒక ప్లానింగ్ చేస్తున్నామా లేదా? నీ బెంచ్ కార్ కొనడానికి నీ దగ్గర ప్లాన్ ఏముంది? నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ ఏముంది? అన్ని వదిలేయండి. నా కడుపున పుట్టిన నా పిల్లలకు ఏమి చేయాలనేటువంటి ఒక ఆలోచన నీ దగ్గర ఉందా? బెంచ్ వదిలేయండి, ఇల్లు వదిలేయండి, వరల్డ్ ట్రిప్ వదిలేయండి. ఫస్ట్‌దే అది. నా కడుపున పుట్టినటువంటి, నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలకి నేను ఏం చేస్తానా? అదే గొడుగు పట్టుకొని పోతున్నాం. పొద్దున పోతానం, అదే వర్షం తడుచుకుంటూ పోతానం. దీన్ని ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఓకేనా? ఉద్యోగానికి పోతున్నాం, అదే గొడుగు పట్టుకొని పోతున్నాం. ఛత్రి ఇప్పేసి లోపల పని చేసుకొని లంచ్ బాక్స్ తింటాను, మళ్ళీ ఛత్రి పట్టుకొని ఇంటికొస్తాను. వర్షం మాత్రం ఎప్పుడు ఆగదు. మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్‌ఫిల్ కావు. 5 సీఎన్‌సీ ప్లాన్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి. మీరు ఒక్కరే ఉన్నారు మేడం. ఫస్ట్ లీడర్స్, ఫస్ట్ లోపట మీరు ఒక్కరే ఉన్నారు, నంబర్ ఆఫ్ పర్సన్. ఒక్క నెలకు ఒక్కరినే యాడ్ చేయండి. 5గురికి ప్లాన్ చెప్పారు, రోజుకి 5గురు చెప్తే మీరు 20 రోజులే పని చేశారు. 20 ఇంటూ 5 100 మంది అయ్యారండి. వాడు స్ట్రేంజరా, డాక్టరా, ఆర్ఎంపీయా, ఇంజినీరా, మీ ఇంటి వాచ్‌మెనా, ఓకేనా? లేతే మీ ఇంట్లో పని మనిషా, లేకపోతే మీరు కూరగాయలు కొనేటువంటి వ్యక్తా, లేతే మీరు మీ ఇంట్లోకి పాలు పోసే వ్యక్తా, ఎవరన్నా కానియండి. ప్లాన్ చెప్పామా లేదా? ఒక్కరు జేరారు నాతోని. ఆ ఒక్క వ్యక్తి రెండో నెల ఇద్దరవుతాం. ఇప్పుడేం చేస్తాను, నేను ప్లస్ నా రమేష్ అన్న కలిసి ఏం చేస్తున్నాము, సెకండ్ మంత్‌లో ఇద్దరం ఉన్నాం కదా! నేను రమేష్ అన్న కలిసి ఏం చేస్తున్నాం, ఇంకొకరిని జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు నా టీమ్ సైజ్ ఎంత? నలుగురమా? థర్డ్ మంత్‌లో నా పీవీ 400 ఉంది. నలుగురం కలిసి చేసాంగా కన్సిస్టెన్సీగా. నాలుగో నెలకొచ్చేవరకు మేము నలుగురం కలిసేసి మళ్ళీ ఇంకో నలుగురిని జాయిన్ చేసాం. ఫిఫ్త్ మంత్‌కొచ్చేసి 16 మందవుతారు. ఇట్లా ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అంటాం దీన్ని. 8, 16 మందవుతారు. 16 మంది 32 అవుతారు. 32 మంది 64 అవుతారు. ఇట్లా చేసుకుంటూ పోతే 12 నెలల వరకు 2045 మందవుతారు. ఇది కరెక్టే చెప్పింది నేను. విషయం ఏంటంటే, సగం ప్లాన్ జెప్పి, సగం ప్రొడక్ట్స్ కొనిపిచ్చేసి, నువ్వు సీఎన్స్‌లో ఉండడము, సగం సగం నేర్చుకోవడం చేయొద్దు. ఒక వ్యక్తికి మీరు ప్లాన్ జెప్తున్నారంటే పర్ఫెక్ట్ ప్లాన్ ఇవ్వండి. వెంటనే తీసుకొనెళ్ళేసి మీరు ప్రొడక్ట్స్ కొనివ్వండి. ఒక కాలొచ్చిందంటే మీరు వెంటనే రెస్పాండ్ గావాల. ఇప్పుడు ఫిఫ్త్ మంత్ తీసుకుందాం, నా టీమ్‌లో 16 మందున్నారు. ఈ 16 మందికి నేను హెల్ప్ చేయగలగాల. నేను పైన ఉండి బాసిజం చేస్తే కుదరదు. ఆ 16 మందికి లేదా 32 మందికి, 64 మందికి అన్న నీ గేమ్ ప్లాన్ ఏంటి? నీ డ్రీమ్ ఏంటి? యాస్ ఎ అప్లైన్‌గా నువ్వు కనుక్కోగలగాలి.
వాడు చేసుకుంటాడు పోయి, మనకంటే కుదరదు అక్కడ. మనం టీం, మనం సమాజంలో ఉన్నాం, అందులో బిజినెస్ లో టీంలో ఉన్నాం. టీంతో కలిసి పనిచేయాలి. టీంతో కలిసి పనిచేసే రోజు వస్తుంది. ఎవ్రీ మంత్ ఒక్కరిని జుడాయించుకుంటూ పండి. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. ఇక్కడ ఈ 2048 మంది లోపల కొంతమంది మాత్రమే జూమ్ కి వస్తారు. వాళ్ళు లీడర్స్. ఓకేనా? కొంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తారు. వాళ్ళు లీడర్స్. హోమ్ మీటింగ్ ఏం లేదండి, ఇదే సిఎన్సి ప్లాన్ చెప్తాం, 6 డెమోలు చేస్తాం పర్ఫెక్ట్ గా. అదే హోమ్ మీటింగ్, అంత మించి ఎలా. ఇదే సిఎన్సి ప్లాన్ చెప్తాము, 6 డెమోలు చేస్తాం. డెమో కిట్ ఉంటది, వాళ్ళు లీడర్స్. ఓకేనా? హోమ్ మీటింగ్ లో మనం డెమోలు చేస్తాను కదా, డెమోలు చేయాలంటే డెమో కిట్ ఉండాలి కదా నీ దగ్గర. మన దగ్గర బట్టలు ఉతుకోవడానికి మనం అల్ట్రా వాష్ వాడుతున్నాము. సో పసుపును అదే విధంగా సర్ఫ్ అనేటువంటిది ఉండాలి మీ కిట్ లో. లైజాల్ వాడుతున్నాం, మన దగ్గర ఉజాల ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ మంత్లీ ఫిజికల్ మీటింగ్ అవుతున్నాయి. ఎవ్రీ వీక్ మీటింగ్స్ అవుతున్నాయి. సిఇఓ ప్లాన్స్ అవుతున్నాయి. వీళ్ళు లీడర్స్. ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు మీ అప్లైన్ తో కూర్చోండి. అన్న నేను ఎటుపోతానా, ఏం చేస్తానా, నాకు ఏం కావాలి, ఇవి గనక మీరు మాట్లాడతా కదా, కమ్యూనికేషన్ విత్ అప్లైన్. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అప్లైన్లతో జరిగే విషయం ఏంటంటే, వీడు వినట్లేదన్నా, వాడు వినట్లేదన్నా, వీడు మీటింగ్ వస్తలేడన్నా, వీడు సిఎన్స్ లేడన్నా, ముందు నువ్వు వింటే కదా. ఎవరికి కానీ యద్భవం తద్భవతి ఇది ఉంటది కదా. ఓకే, నువ్వు ముందు జూమ్ లోకి రా, నువ్వు ముందు హోమ్ మీటింగ్స్ చెయ్యి, హోమ్ మీటింగ్ లో సిఎన్సి ప్లాన్స్ చెప్పు. ఓకేనా? డెమో కిట్ పట్టుకొని డెమోలు చెయ్యి. ఫిజికల్ మీటింగ్ లకి రా, అప్పుడు నువ్వు చెప్పిన మాట నీ డౌన్ అని వింటారు. నువ్వు పైన 4 ఏమి చేయవు, కానీ నా టీం అందరు చేయాలమ్మా, ఇది ఎక్కడ లెక్క? నేను చెప్తున్నా కానీ, ఈ బిజినెస్ లో మీరు ముందుకెళ్ళాలంటే మీ గ్రోయింగ్ అప్లైన్ చేపట్టుకోవాల్సిందే. ఏం చెప్తున్నా చేయండి అంతే. ఏం చెప్పడు, ఆ 4 చెప్తాడు పైన ఉన్నటువంటి. జూమ్ లోకి రా కన్నా, అన్న, చిన్న, పెద్దన్న అంటాడు అంతే. ఓకేనా? రోజుకొక హోమ్ మీటింగ్ చేయి బ్రదర్. మాక్సిమం వీలైతే 5 చేయని చెప్తారు. ఎవరిని కొట్టేది ఉండదు, తిట్టేది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? చేయడమే ఇప్పుడు ఆయన డ్రీమ్స్ అంతే. ఓకేనా? రేపు పొద్దున బెంజ్ కారు అంటే నువ్వే తిరుగుతావు కదా, నేను తిరిగాను కదా. రేపు పొద్దున చెక్ వస్తే నువ్వే తీసుకుంటావా, నేను తీసుకోను కదా. అప్లైన్ కూడా తీసుకోడు ఫ్రెండ్స్. ఓకే, డెమో కిట్ ఉండాలి. సో సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఒక్క నిమిషం, ఈ 2048 మంది ఉన్నారు కదండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా 6 టీమ్స్ డివైడ్ చేద్దాం. నేను ఒక టీమ్స్ 6 టీమ్స్ డివైడ్ చేశాను. నేను ఒక 6 టీమ్స్ డివైడ్ చేశాను. నేను ఇది లెఫ్ట్ రైట్, కొత్త వాళ్ళు ఉంటారు, లెఫ్ట్ రైట్ స్కీమ్స్ కాదండి, ఇది టీమ్ సైజ్ చేసుకోవాలి, ఫ్రాంచైజింగ్ అంటాం మనం. ఓకేనా? 6 టీమ్స్ చేశాను. ఈ 6 టీం లోపల కూడా 2048 మంది లోపల 30% మందే పనిచేస్తారు అనుకుందాం. 30% మంది ఏదో మదన్న మోమాటం కొద్దీ షాప్ నెంబర్ 1, షాప్ నెంబర్ 2 విన్నాను, లేదా మన పాలు పోస్తుడు విన్నాడు, లేదా మనం కూరగాయలు కొంటాడు విన్నాడు, కానీ వాడు ఏం కొనలే, వాడు ఏం చేయలే. 30% మాత్రమే విన్నారు, మిగిలిన 70% స్క్రాప్. దాంట్లో ఎంతమంది మిగులుతారో 614 మంది మిగులుతారు. ఈ 614 మంది లోపల ఫస్ట్ లెగ్ లో 100 మంది ఉన్నారు, సెకండ్ టీమ్ లో 100 మంది ఉన్నారు, థర్డ్ టీమ్ లో 100 మంది ఉన్నారు, ఫోర్త్ టీమ్ లో 100 మంది ఉన్నారు, ఫిఫ్త్ టీమ్ లో 100 మంది, సిక్స్త్ టీమ్ లో 100 మంది. ఈ 100 మంది తలా 100 పాయింట్లు చేస్తే ప్రతి టీం నుంచి 10,000 పివి వస్తుంది ఫ్రెండ్స్. 10,000 పివి మీకు వచ్చిన రోజు 6 టీమ్స్ నుంచి. ఇక్కడ ఒక మాట ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తానండి. మనం స్టార్టింగ్ మంత్ లో, సెప్టెంబర్ లో స్టార్టింగ్ మంత్ లో ఉన్నాం. ఇవాళ 5వ తారీఖు అండి. ఓకేనా? ఫస్ట్ టీమ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, ఓకేనా, కొత్త వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవచ్చండి. నా ఫస్ట్ టీమ్ లో ఎంత మంది లాస్ట్ మంత్ సిఎన్స్ లో ఉన్నారు, 100 పివి చేశారు. ఈ మంత్ వాళ్ళు సెకండ్ మంత్ లో 100 పివి చేసేలాగా ప్రోత్సహించండి. ఒక డైరీ పెట్టుకోండి. ఇవన్నీ అందుకనే బుక్ పెట్టుకోమన్నారు. డైరీ పెట్టుకోండి. ఫస్ట్ టీమ్ లో రమేష్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, గీత ఉంది, రమ్య ఉంది, ఓకేనా, మధు ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు, ఇంకెవరు భాస్కర్ ఉన్నాడు, ఇంకా ఎవరు ఉన్నారండి, ఒక 10 మంది ఉన్నారు ఫస్ట్ టీమ్ లో. ఈ 10 మందికి మీరు ఫోన్ చేసి రిమైండ్ చేయండి. 10 మంది రెండో తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కనుక 100 ప్యాన్లు చేస్తే 10 మందితో 1000 పీవీ అవుతుంది కదా, 1000 పీవీ అయింది. ఒకరు 20 మంది ఉంటే 2000 పీవీ అయింది. 30 మంది ఉంటే 3000 పీవీ అవుతుంది. 40 మంది ఉంటే 4000 పీవీ అవుతుంది. 50 మంది ఉంటే 5000 పీవీ అవుతుంది. 60 మంది ఉంటే 6000 పీవీ అవుతుంది. అంటే మీరు 14వ తారీఖు వచ్చే లోపే మీకు ఎల్ఓబి అనేది ఉంటుంది. కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లీడర్షిప్ ఓవర్ హెడ్ బోనస్ అండి.
6,000 పీవీ ఒక లెగ్ నుంచి వస్తే అసలు మామూలుగా ఉండదు సినిమా. మనం 100 పెట్టాము ఇక్కడ ఇంకా. 100 డిస్ట్రిబ్యూటర్స్ తోని మీరు కమ్యూనికేషన్ లో ఉన్నారా? 100 మందితో మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? 100 మంది టీమ్ మీటింగ్ లకు వస్తారా? ఫిజికల్ మీటింగ్ లకు వస్తారా? జూమ్ లోకి వస్తారా? అప్లైన్ కౌన్సిలింగ్ లో ఉన్నారా? హోమ్ మీటింగ్ చేస్తున్నారా? డెమో కిట్ ఉందా లేదా? ఇగో వీళ్ళని లీడర్స్ అంటారు. ఎప్పుడో వచ్చి ఎప్పుడో కనిపించి, ఓకేనా, నేను నేనున్నాను అనే సినిమాలో కూడా నేనున్నాను అప్పుడప్పుడని అంటే కాదండి. మీరు రోజు ఉండాలా, రోజు జిమ్ లో ఉండాలా, మాట్లాడాలా, మీరు వీడియో ఆన్ చేసుకోగలగాలి. దీస్ ఆర్ ద లీడర్స్. సమ్ పీపుల్స్ ఆర్ నాట్. సరైన పద్ధతి చేయకుండా ₹1,00,000 అంటే కాదండి. నేను ఎంత ఫస్ట్ చెప్పాను. అన్న నేను చేయని 1 ఇయర్ అవుతుందన్న, 2 ఇయర్స్ అవుతుందన్న, ₹1,00,000 లేవన్నా. నువ్వు చెప్పిన ప్లాన్లు ఇవి తీసుకురా డైరీ అని చెప్పినామన్న ఒక వ్యక్తిని. సార్ ఎవ్వరు వస్తలేరు సార్, ఇట్లా సార్ అంటే ఎంతమంది చెప్పారు సార్, మీరు ఎప్పుడేం చేయలేదు 6 మంత్స్ అయింది సార్ అన్నారు. అంటే టీంలో ఎక్కడో డౌన్లోడ్ ఎక్కడో లీడర్ గానే ఆడికి వచ్చాడు. వచ్చి ఓకే సార్, వెరీ గుడ్, ఫైన్, ఓకే, వస్తది, అంతా మంచిగా జరుగుతది, కొద్దిగా ఓపిక పడితే ఇస్తుంది సార్. మీరు ఎప్పుడు చేయలేదు సార్? 6 మంత్స్ అయింది సార్. ఎన్ని ప్లాన్ చెప్పి సార్, మీ డైరీ చూపెట్టండి సార్ అన్నాను. ఇప్పటి వరకు సార్ నేను మాక్సిమం ఒక 10, 12 మందికి చెప్పిన సార్ అన్నాడు. ఇక నేనేమనాలి? వాళ్ళ అప్లైన్‌కి మరుసటి రోజు ఫోన్ చేసి, వాళ్ళ ఆయనే నాతో నీ కంప్లెయింట్ చేస్తున్నాడు. నువ్వేం చేసినావు? ఆయన ఏం చేసినావు? నేను నీకు నేర్పించింది ఏంటి? నువ్వు ఆయనకేం నేర్పించినావు? చలో మనం ఇద్దరం కలిసి పోదాం పా అని చెప్పేసి మళ్ళా ఆయన దగ్గర కూర్చొని సెట్ చేసి వచ్చాం. ప్రతి లెగ్‌లో ఏం జరుగుతాందో కనీసం అది ఉండాల. 10,000 పీవీ వస్తాయండి. యూ ఆర్ ఎ క్రౌన్ విత్ ₹1,00,000. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, సీఎన్‌సీ వర్క్ చేస్తదా? చేయదా? దీనిలో ఒక పిన్ ఉందండి. క్రౌన్ అనే పిన్ 6 లెగ్గులలో 6 కూడా మనము బ్రాంజ్ మెయింటైన్ చేస్తే క్రౌన్ అంటాం. బట్ ఎల్బోబీలతో బ్రేక్ చేస్తున్నాం కాబట్టి మన ఇన్‌కమ్ 1,00,000కి అబోవ్ ఉంటది. 1,00,000 అబోవ్ అండి ఇది. మీరు 6 లెగ్గులతోని గనక క్రౌన్ ఇప్పుడు నేను చెప్పిన పీవీ లెక్క వెళ్తే అండి మినిమమ్ ₹2,00,000 వెనక్కుంటది. కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేయదు గదా! అది ప్రాబ్లమ్. ఓకే అండి. సో, దిస్ ఈస్ ప్రెజెంటేషన్ నేను చెప్పాల్సుకుంది. సో, ఇక్కడ థాంక్ యూ అండి. సో, వి ఆర్ ఇన్ డీసీడీ పొజిషన్ సమర్థ యాక్టర్ ఉందండి. సో, నేను షేర్ క్లీన్ చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అట్లే ఉండండి. ఓకే. రైట్. మీ ఇంట్లో చెట్టుంది. ఓకే. ఈ చెట్టుకి ఫ్రూట్స్ కాస్తున్నాయి. ఓకేనా? చెట్టుకి ఫ్రూట్స్ కాస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ పుచ్చిపోయిన పండ్లే కాస్తున్నాయి. వినండి మళ్ళా, ఓకేనా? ఎవ్రీ ఇయర్ చెట్టుకు పుచ్చిపోయిన పండ్లే కాస్తున్నాయి. జామ చెట్టా, మామిడి చెట్టా, అరటి చెట్టా, కొబ్బరి చెట్టా, వాటెవర్ యూ టేక్. ఇప్పుడు ఆ చెట్టును మీ ఇంట్లో ఉంచుకుంటారా? తీసేసి కొత్త పాదు పెడతారా? లేకపోతే అదే చెట్టును అరే పుచ్చిపోయిన పండ్లు ఎందుకు కాస్తున్నాయని చెప్పేసి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడి, బ్రదర్ దీనికి కొంచెం ఇన్ఫెక్షన్ జరిగింది. మీరు కొంచెం గోతుగా తీసేసి సమ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వేయండి. కొంత ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి కొంత యాంటీబయాటిక్స్ వేయండి. వేసేసి మీ చెట్టును ఎక్కువ నీళ్లు పెట్టేసి ఒక 6 మంత్స్ మీరు కంటిన్యూయస్‌గా దాని కేర్ తీసుకుంటే మీ చెట్టుకు మంచి ఫ్రూట్స్ వస్తాయని చెప్పాడనుకోండి. ఎవరి చెట్టు ఇప్పుడిది? మన ఇంట్లో ఉన్న చెట్టు. ఫ్రూట్స్ ఎవరికి గావాలి? మనకు గావాలి. ఏమైంది ఆ చెట్టుకు? ఇన్ఫెక్షన్ వచ్చింది. లాభాలొస్తున్నాయా? వస్తలేదు. ఇప్పుడేం చేయాలి? ఒక ఆలోచనొచ్చింది అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి మనం కనుక్కోవాలని జెప్పేసి. ఆయన సలహా ఇచ్చిండు. సో, కూర్చొని అంతా సెట్ జేసినాం. ఒక 6 మంత్స్ తర్వాత బ్యూటిఫుల్ ఫ్రూట్స్ వచ్చినాయి. సేమ్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. జాబుంది. ఈ జాబు ద్వారా సరైన ఫ్రూట్స్ వస్తలేవు. పుచ్చిపోయిన విధంగానే ఉంది జీవితం. రోటీ, కపడా, మకాన్ 5వ తారీఖు వరకు ఉన్న డబ్బులన్నీ అయిపోతాన్నాయి. ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, కార్ ఈఎంఐ, పిల్లల చదువులు, బుక్స్ వగైరా, వగైరా. అనుకోకుండా ఇంట్లో ఏదో హెల్త్ ఛాలెంజ్, ఎప్పుడో మన దోస్తు గాడు చేసిన ఎల్ఐసీలున్నాయి. ఆ ఎల్ఐసీలు కట్టలేక సంకనాగిపోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి జీవితంలో. కొత్త ఫ్రూట్స్, కొత్త డబ్బులు రావాలంటే ఎక్స్‌ట్రా డబ్బులుంటే ఏడికెళ్ళొస్తాయి? ఇప్పుడు ఒక అప్లైన్ రూపంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఎట్లొచ్చిండో, ఒక వ్యక్తి రూపంలో కూడా మీ ఇంటికి ఒక అప్లైన్ రూపంలో వచ్చి ప్లాన్ చెప్పిండు. అన్నా, నీ చెట్టుకు పండ్లు మురిగిపోయినట్టుగానే ఇన్‌కమ్ కూడా తక్కువొస్తుంది. నువ్వు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించి ఆలోచిస్తున్నానంటయితే నీకో ప్లాన్ చెప్తా అని చెప్పేసి, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించి ఒక ప్లాన్ చెప్తా అని చెప్పేసి మీరు సీఎన్‌సీ ప్లాన్ చెప్పండి. నేనేం తప్పు మాట్లాడట్లేదు అనుకుంటున్నాను. ఓకేనా? ఎవరికైనా నొచ్చుకుంటే సారీ. ఓకే.
ఇంతకుముందు చెప్పింది ఆయన, అంబరిల్లా కెనాట్ స్టాప్ ద రెయిన్ అండి. నిజంగా చెప్తాను, మీ గొడుగు వర్షం ఆపదు. ఇట్ ఈస్ అలో టు స్టాండ్ ఇన్ ద రెయిన్ అండి. మీరు వర్షంలో నిలబడడానికి ఉపయోగపడుతుంది, మీరు తడవకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప మీ జీవితంలో పట్ల ఏదో జరుగుతుంది అనేటువంటిది తప్పండి. మీరు చేసే జాబ్ను ఎప్పుడు కూడా పుట్ డౌన్ చేయకండి. ఇది ఈ రోజు మనకు తిండి పెడుతుంది, దానితో పాటుగా 52 సండేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సంవత్సరంలో. లెక్క రాసుకోండి, సంవత్సరంలో 52 సండేలు ఉంటాయి. 52 సండేలు ఈ బిజినెస్ పక్కడబందీ చేయండి, మీ ఇంట్లో ₹1,00,000 ఉంటది. మనం కూర్చున్న చెట్టును మనం నరుకోవద్దండి. మన జాబ్‌ని ఎప్పుడు కూడా పుట్ డౌన్ చేయొద్దు, తక్కువ చేయొద్దు. కానీ నా ఫ్రూట్స్ అనేటువంటివి మంచిగా రావాలంటే, ఎక్స్‌ట్రా డబ్బులు రావాలంటే, ఒక అప్‌లైన్ రూపంలో ఒక మధు సారో ఇంకోరో వచ్చారు మీ ఇంటికి, వాళ్ళ చెయ్యి పట్టుకొని నడిస్తే ₹1,00,000 వస్తాయని చెప్తున్నాం మనం. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోని వెళ్ళండి. 6 లెగ్గుల లోపట ఇవాళ మనం స్టార్టింగ్‌లో ఉన్నాం. ఇది టుడే ఆన్ 5థ్ అండి. ఓకే. హ్యాపీ టీచర్స్ డే అండి అందరికి కూడా అండి. ఓకేనా? మీ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే మీరు ఎవరెవరికో టీచ్ చేస్తున్నారు. డెఫినిట్‌గా మీరందరూ కూడా టీచర్లు. ఓకేనా? అంటే మనం చాక్ పీస్ పెట్టుకొని మనం పాఠాలు చెప్తేనే టీచర్స్ కాము మనం. ఓకేనా? పాఠాలు చెప్తేనే టీచర్స్ కాము మనం. ఏదో ఒక మంచి మాట చెప్పిన ప్రతి ఒక్కరు కూడా గురువుగారే. సో, అందరికి కూడా గురువులందరికీ కూడా అభినందనలు. ఓకే. మీరందరూ కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి, మంచి లెవెల్‌లో ఉండాలి. మీరు సీఎన్‌సీ ప్లాన్ ఖచ్చితంగా మీరు ఒక పేపర్, పెన్ ఎత్తుకొని పర్ఫెక్ట్‌గా ప్లాన్‌తోని వెళ్తేనే డెఫినిట్‌గా సక్సెస్ వస్తది. ఓకే. థాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. రేపటి మళ్ళీ మిషన్ కందులో ఓకే. సారీ అండి. సో, ఫీడ్‌బ్యాక్ ఉంది కదా! సో, హూ విల్ జగదీష్ సార్? సో, ఇదే లైవ్ ప్రోగ్రామ్‌ను కొంతమంది జూమ్‌లో అటెండ్ అవుతున్నారు. వేరు వేరు గ్రూప్‌లో మన వాళ్ళు. సో, వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి వీలు కాదనుకుంటాను. బట్ ఒకవేళ ఉన్నట్లయితే మీరు జేఎన్ కండి లీడర్స్. నేను లైవ్ సెషన్ ఆఫ్ చేస్తున్నాను. వేరే జూమ్‌లో అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు డైరెక్ట్‌గా నా జూమ్ లింక్ మీ దగ్గర ఉంది కదండీ! సో, ఆ జూమ్ లింక్‌లో మీరు యాడ్ కండి. ఓకే. థాంక్ యూ అండి. సో, ఫీడ్‌బ్యాక్ జగదీష్ సార్ రెడీ ఉన్నారా? సార్ రెడీ ఉన్నాను సార్.